బేసిక్‌గా డైరెక్టర్స్‌ని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా! మరి ప్రొడ్యూసర్‌ని ఏమంటారు? ఈస్ ద ఫైనాన్షియర్ ఆఫ్ ద షిప్. నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇన్వెన్షన్. Yes. ఎంఎన్ఓపి ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? The idea is to create some really good alternative content. ఎవ్రీ క్యారెక్టర్ గెటింగ్ ఎ ప్రాపర్ రికగ్నిషన్ అనేది మోస్ట్లీ 90s తోనే జరిగింది అది. Aditya and I have a very close relationship. He wanted to narrate it to me first. So అలా విని I was very emotional. Then ఈ సినిమా వెబ్ సిరీస్ అయితే కొంచెం ఆశ్చర్యపరిచింది. టబూ టాపిక్స్ తీసుకున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది? ఎక్కడో ఐ థాట్ ఆడవాళ్ళంతా నన్ను హేట్ చేస్తారు అనుకున్నా, బట్ ఇట్ వాజ్ ఆపోజిట్. సిన్ కానీ 90s కానీ ఎంత ప్రాఫిటబుల్ అవి. ఐ విష్ 90sలో షేర్ ఉంటుంటే నాకు 10 కోట్లు వచ్చేవి. మీరు చేసిన తర్వాత మళ్ళీ ఓటీటీస్ వాళ్ళకంతా ఆ క్రియేటివ్ నాలెడ్జ్ అనేది ఉంటుందని మీరు అనుకుంటారు? ఇట్స్ దేర్ జాబ్, దే ఆర్ ప్రొఫెషనల్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కార్పొరేట్ టైప్ ఆఫ్ మేకింగ్ ప్రాసెస్ అనేది కానీ తెలుగు ఇండస్ట్రీ అడాప్ట్ చేసుకోలేకపోతుంది. ఎవ్రీబడి హ్యాస్ సీజన్. ఒకప్పుడు మనం బాలీవుడ్ని చూసేవాళ్ళం పైకి, ఇప్పుడు వాళ్ళు మనం చూస్తున్నాం. సో మళ్ళీ నవీన్ మేడారం కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా మారేది. ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్. ఓకే. సో ఇట్స్ ఎ ఫోక్లోర్ జానరా. హాయ్ నవీన్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అంటే ఒక డైరెక్టర్గా మీరు ఫుల్ బిజీగా ఉన్న టైం నుంచి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఫుల్ బిజీ అయిపోయారు. మై ప్లెజర్ టు కమ్ హియర్. బేసిక్గా డైరెక్టర్స్ని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, మరి ప్రొడ్యూసర్ని ఏమంటారు? ఈస్ ద ఫైనాన్షియర్ ఆఫ్ ద షిప్. ఓకే. సో ఎలా ఉంది ట్రాన్సిషన్ ఫ్రమ్ డైరెక్షన్ టు ప్రొడక్షన్? ఇట్స్ సీమ్లెస్ అండి. అంటే ఈవెన్ దో దే ఆర్ బోత్ ఆపోజిట్ సైడ్స్. సో ప్రొడక్షన్ అనేది అవుట్ ఆఫ్ నెసెసిటీ, అంటే కోవిడ్ టైంలో ఏం చేయాలో అర్థం కాక మనకు తెలిసింది ఒక ఫిల్మ్ మేకింగే కాబట్టి అలా స్టార్ట్ చేసాం. సో యా, ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ నెసెసిటీ. ఓకే. నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఎస్. ఓకే. అంటే ఈ ఎంఎన్ఓపి అనే ఒక ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? MNOP is nothing but Medaram Naveen Official Productions. So the idea is to create some really good alternative content. Like ఇప్పుడు హోమ్ టౌన్ లాంటి స్టోరీ ఆర్ 90s లాంటి స్టోరీ, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ సెలెక్టెడ్. అంటే ఇప్పుడు ఒక థ్రిల్లర్ అనుకోండి, ఒక హారర్ అనుకోండి, వెన్ యూర్ నరేటింగ్ యూ హ్యావ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ హైలు ఎలివేషన్స్ అవన్నీ ఉంటాయి. But these stories, it's very very difficult to convince. So for me, I have that sense, so I can pick them, and luckily it proves to be right. So we want to do small films, small web series. We want to encourage talent who can write well. మా జోన్లో ఎనీథింగ్, ఎనీ జానరా, గుడ్ కాంటెంట్, కొంచెం ఆల్టర్నేటివ్గా, రెగ్యులర్ రన్ ఆఫ్ ద మిల్ కాకుండా. So yeah, that is Okay. want to encourage that kind of talent. ఓకే. అండ్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ 90s తోనే మంచి అంటే మోర్ దెన్ రికగ్నిషన్ అది ఏమైపోయిందంటే ఒక సెన్సేషన్లా అయిపోయిందనమాట. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ రైట్ ఫ్రమ్ శివాజీ గారు నుంచి చైల్డ్ క్యారెక్టర్ ప్లే చేసిన అబ్బాయి దాకా ప్రతి ఒక్కరికి రికగ్నిషన్ వచ్చింది. అంటే ఏదైనా వెబ్ సిరీస్లో ఒకళ్ళిద్దరు హైలైట్ అవ్వడం చూస్తుంటాం కానీ ఎవ్రీ క్యారెక్టర్ గెటింగ్ ఎ ప్రాపర్ రికగ్నిషన్ అనేది మోస్ట్లీ 90s తోనే జరిగింది అది. Correct. స్పెసిఫిక్గా తెలుగు Correct. లో వచ్చేటప్పటికి. ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఆదిత్య నా దగ్గరకు రావడం, నేను 90sకి ముందు ఆదిత్యతో ఒక సినిమా తీశాను, టీచర్ అని చెప్పి, చిన్న బడ్జెట్. సో అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక ప్రొడ్యూసర్ చేతిలో ఇరుక్కొని బయటకు రావట్లేదు, బట్ వస్తుంది. కంప్లీట్ అయిపోయింది అది? కంప్లీట్ అయిపోయింది. ఓకే. వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఒక స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి, అదే కోవిడ్ టైంలో ఐ డిడ్ వెబ్ సిరీస్ కాల్డ్ సిన్. సో ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. యూ కెన్ టెల్ ద స్టోరీస్ ఇన్ మచ్ ఎలాబరేట్ వే, అంటే నాట్ హ్యావింగ్ ఆ భయం లేకుండా, ఒక రిలీజ్ భయం లేకుండా, ఒక క్రియేటివ్ ఫ్లోలో వెళ్తుందని చెప్పేసి ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఇట్ యాజ్ వెల్. సో అలా అండ్ 90s వచ్చేసి వెన్ హీ నరేటెడ్ మీ, ఐ వాజ్ ఇన్ అ డీప్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాను. ఐ డెంట్ వాంటెడ్ టు డూ ఇట్, బట్ Aditya and I have a very close relationship. So he wanted to narrate it to me first. So అలా విని
ఐ వాజ్ వెరీ ఎమోషనల్. దెన్ ఐ సెడ్ ఇది ఎవరు చేసినా కానీ దే విల్ స్పాయిల్ ఇట్, కమర్షియలైజ్ ఇట్, అదో ఏదో ఒకటి చేసి దాన్ని స్పాయిల్ చేస్తారని చెప్పేసి ఐ టుక్ ఇట్ ఆన్. సో అది చేసేటప్పుడు ఏదో సెన్సేషనల్ చేయాలో హిట్ చేయాలో అలా ఏం లేదు. ఒక మంచి ప్రోడక్ట్ చేయాలి, హానెస్ట్గా చేయాలి, ఆల్ క్యారెక్టర్స్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని పెట్టాలి. అండ్ ద క్రూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎన్విరాన్మెంట్ ఎవరు సెట్ అవుతారు ఎవరు. సో వీ హ్యావ్ ఎ టీమ్ లక్కీలీ. సో అది మాకు హిట్ అయిన తర్వాత నేను డైరెక్టర్ కూర్చొని అన్న హిట్ అయిందంటావా అని వాడు, అందరూ మెసేజ్ చేస్తున్నారా అయినట్టే ఉందని నేను. సో వీ కుడెంట్ బిలీవ్ ఇట్ ఓకే. అంటిల్ ద నంబర్స్ కేమ్. సో యా, ఇట్ పేడ్ ఆఫ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. ఓకే. అంటే ఎందుకుండింది క్వెషన్ మార్క్ ఎందుకుండింది బిలీవబిలిటీలో? సీ రెగ్యులర్ ఫార్మాట్ ఏంటంటే మనం ఒకటి రిలీజ్ చేయగానే అందరూ కంగ్రాచులేషన్స్ అని పెడతారు. సో దాన్ని మనం ఓహ్! నిజం అది అనుకో, కామన్ ఫార్మాట్. కామన్ ఫార్మాట్ అది. హిట్ అయినా ఫ్లాప్ అయినా కంగ్రాచులేషన్స్ దాన్ని మనం సీరియస్గా తీసుకోవద్దు అనేది ఒకటి. ఇంకోటి ఐ వాజ్ గోయింగ్ త్రూ ఎ వెరీ టఫ్ టైమ్ ఆ టైం. సో ఐ వాజ్ గెట్టింగ్ బోత్ ద మెసేజెస్. సో ఐ కుడెంట్ బిలీవ్ ఇట్ దట్ సంథింగ్ సో పాజిటివ్ వాజ్ హ్యాపెనింగ్. సో యా. ఓకే. అంటే మీరు డైరెక్టర్‌గా అంతకుముందు సినిమాలు చేసినప్పటికి కూడా మీ వెబ్ సీరీస్ అయితే కొంచెం ఆశ్చర్యపరిచింది బేసిక్‌గా నన్ను. ఎందుకు అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వర్ డిస్కస్డ్. అంటే సొసైటీలో టబూలా ఉండిపోయిన చాలా ఇన్సిడెంట్స్‌ని అంటే దీని గురించి మాట్లాడుకోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడే కొన్ని విషయాలను తీసుకొని మీరు చాలా బోల్డ్ అని కూడా అనకూడదేమో అది. అది యాక్చువల్‌గా కరెక్ట్ వే ఆఫ్ టెల్లింగ్ అనాలి. బోల్డ్ ఇన్ ద సెన్స్ అంటే నా విషయంలో బోల్డ్ అంటే ఏంటంటే పరిధి మించి వెళ్తాయి. బట్ మీరు ఆ వెబ్ సీరీస్‌లో చెప్పిన అంశాలన్నీ కూడా కరెక్ట్‌గా అంటే ఇది చెప్పాలి. ఇది ఇది స్పెసిఫిక్‌గా ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ అన్నట్టుగానే చెప్తారు అవన్నీ కూడా. సో, అంటే మీకు వెబ్ సీరీస్‌లకొచ్చేటప్పటికి యూ గాట్ ద ఫ్రీడమ్ అనొచ్చా? నేను యూకేలో ఒక 15 ఇయర్స్ ఉన్నాను. సో అక్కడ ఐ స్టడీడ్ ఫైన్ ఆర్ట్స్, జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో. సో యాజ్ ఎ ఆర్టిస్ట్ ఐ యూస్ టు వాచ్ హార్డ్ కోర్ ఫిల్మ్స్ అనమాట. అంటే యాంటీ క్రైస్ట్, నింఫోమానియాక్, లైక్ రిక్వెరమ్ ఫర్ డ్రీమ్, లైక్ ఆల్ దీస్ బ్లాక్ స్వాన్. సో ఐ హ్యావ్ దట్ టేస్ట్. అంటే ఒక స్ట్రాంగ్ కాంటెంట్ చెప్పాలి, బోల్డ్ అని కాదు. బట్ వెన్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ లండన్, సో ఇది వెన్ అల్లు అరవింద్ సార్ అప్రోచ్డ్ మీ, ఐ వాజ్ టేకెన్ ఎ బ్యాక్ కొంచెం. బట్ ఐ ఫెల్ట్ అప్పటికే మిర్జాపూర్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి లైక్ హిందీలో. నథింగ్ అవును. న్యూ వీఆర్ డూయింగ్. సో ఐ ఎంజాయ్డ్ ద ఆర్టిస్టిక్ ప్రాసెస్. ఇందులో బోల్డ్ ఉంటుంది అనుకొని చేసిందైతే కాదు. బట్ అది ఎక్కువ హైలైట్ అయినట్టు అనిపించింది. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ బికాస్ దెర్ ఈస్ అ మెసేజ్, అండర్లయింగ్ మెసేజ్, యాహ్! యాహ్! హౌ టు ట్రీట్ ఉమెన్, how not to treat women, and it's okay with whatever their choice is. So you don't need to judge it అనేది. సో ఐ జస్ట్ అది అప్పుడు ఆహాకి చాలా ప్లస్ అయింది, అవునవును. చాలా పెద్ద హిట్ అయింది. లాక్‌డౌన్ టైమ్‌లో దానికి చాలా మంచి వ్యూస్ అయి ఉండొచ్చు. వెబ్ సీరీస్‌లో నాకు నచ్చిన అంశం ఏంటంటే, ఆ మార్షియల్ రేప్ ఏదైతే ఉందో దాన్ని చాలా సెన్సిబుల్‌గా చూపించారనమాట. అంటే ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఉంటుంది గదా! దీప్తిసాటి ఇల్లు ఒత్తుతుంటే బ్లడ్ మార్క్స్ సడెన్‌గా పావనీకరణం చూసి చెప్తది గదా! ఆ హోల్ సీక్వెన్స్ అంటే తనెంత అమాయకురాలు, అట్ ద సేమ్ టైమ్ ఈ అమ్మాయి ఎంత ఎంత తెలుసుకుంటుంది. అంటే ఈ అమ్మాయి ఎంత బోల్డ్, అట్ ద సేమ్ టైమ్ ఆ అమ్మాయి ఫేస్ చేస్తున్న బాధ ఏంటి అనేది ఒకటే ఒక ఫ్రేమ్‌లో చెప్పడం జరిగింది. సో, ఈ టైప్ ఆఫ్ సీక్వెన్సెస్ చూసిన తర్వాత అంటే ఇవి అవసరం గదా! మన సొసైటీకి. అంటే చాలామంది చెప్పుకోలేరు నిజంగానే అది. టు అంటే పేరెంట్స్‌కి చెప్పుకోలేరు. గట్టిగా అడిగితే లేదు అది తప్పదు అలాంటివని జెప్పేసి ఇంకా మమ్మీలే తిడతారు గూడా. లేదు భరించాలన్నట్లుగా జెప్పేస్తారు లేడీస్‌కి. ఫాదర్స్‌కి చెప్పుకోలేరు అమ్మాయిలు. బ్రదర్స్ కరెక్ట్‌గా సరైన స్థాయిలో అది అర్థం చేసుకుంటారా లేదా అనే చిన్న భయం ఉంటుంది వాళ్ళకి. సో, ఈ టైప్ ఆఫ్ సెన్సిబుల్ టాపిక్స్ తీసుకున్నప్పుడు అండ్ టబూ టాపిక్స్ తీసుకున్నప్పుడు అంటే వెబ్ సీరీస్ కాబట్టి మీరు కొంచెం ధైర్యం చేయగలిగారేమో అనిపించింది. బట్ మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది? ఈ టైప్ ఆఫ్ సీన్ కంపోజిషన్స్‌లో? ఆహా వెన్ దే కేమ్ టు మీ విత్ అ సబ్జెక్ట్ ఓకే. దట్ వాజ్ నో బ్రెయినర్ అనమాట. సో దెన్ హీ ఆస్క్డ్ మీ వాట్ డూ యూ థింక్ అంటే, అట్లీస్ట్ వీ షుడ్ ట్రై సంథింగ్, వీ షుడ్ టెల్ సంథింగ్ అని చెప్పేసి దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ గోయింగ్ త్రూ దట్ కైండ్ ఆఫ్ అబ్యూస్. హుహుహు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ రైట్ టు టెల్ దిస్. బట్ ఎక్కడో ఐ థాట్ ఆడవాళ్ళంతా నన్ను హేట్ చేస్తారు అనుకున్నా, బట్ ఇట్ వాజ్ ఆపోజిట్. ఐ గాట్ సో మెనీ పర్సనల్ మెసేజెస్ సేయింగ్ దిస్ హ్యాపెన్ టు మీ.
and some people cried over the phone and messages. So yeah, it worked out. I mean, the thought process is just want to be making wise. I wanted to be creative. Like if you see the camera choice, it's done in very shoestring budget. కానీ ద లిబర్టీ వి టుక్, ఐ ఎంజాయిడ్ ద మేకింగ్. సో మీరు షార్ట్ సెలెక్షన్ చూస్తే అంత డిఫరెంట్గా ఉంటుంది. అండ్ యా, ఐ థరోలీ ఎంజాయిడ్ ద ప్రాసెస్. బట్ one small sector of people think that it is bold and all, but so, we have done అంటే బోల్డ్ lot ఇన్ ద of సెన్స్ దానికి yeah. బోల్డ్ అనేది రావడానికి రీజన్ ఏంటంటే కొంచెం ఆ రొమాంటిక్ సీన్స్ గానీ ఇవన్నీ కూడా కొంచెం అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ కదా! అది ఒక తెలుగు వెబ్ సీరీస్‌లో అలా ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! That's the first one. ఆ! Yes. సో, అలాగా అనిపించినప్పటికి అంటే అప్పటిదాకా మోస్ట్‌లీ హిందీ వెబ్ సీరీస్‌లోనో లేదంటే కొంచెం ఈ నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే చూసి Yeah. సడెన్‌గా తెలుగు యాప్‌లో చూసేటప్పటికి అదేంటి అన్న ఆ ఒక్క చిన్న సర్ప్రైజ్‌తో కూడిన ఒక హేటెడ్ కూడా కాదది. ఒక షాక్ తప్పితే అదేం స్పెసిఫిక్ నెగటివిటీ దాని మీద ఏం లేదనమాట. ఇంకా చెప్పాలంటే దాని త్రూవే 'దీప్తి సాటికి' గాని లేదంటే 'తిరువీరుకి' గాని చాలా మంచి Yeah, yeah. రిసెప్షన్ వచ్చింది. Yeah. 'తిరువీర్' దాని తర్వాతే కదా 'తిరువీరుకి' ఒక ప్రాపర్ రికగ్నిషన్ వచ్చిందసల. అంటే అప్పటి వరకు సపోర్టింగ్ రోల్స్ చేసేవాడు. అప్పుడు ఒక ప్రాపర్ హీరో రోల్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. బట్ మిమ్మల్ని 'తిరువీర్' తిట్టుకుంటాడేమో ఎందుకంటే తర్వాత అన్నీ మళ్ళీ అలాంటి సాడిస్టిక్ రోల్సే వచ్చినాయి మనోడికి. ఎందుకు మసూదా చేసాడుగా. అదే అంటే అక్కడ దాకా వెరీ గుడ్ ఫిల్మ్ నౌ. సో యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. ఆ గట్సే ఉండాలి. సో యూ హ్యావ్ టు డూ. ఇవి ఫైన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే 'ఆహాకి' చేశారు. 'ఆహాకి' సీన్ చేశారు అండ్ ఈటీవీకి వచ్చేటప్పటికి 90స్ చేశారు. సో ఈ ఓటీటీ అప్రోచ్ అనేది ఎలా ఉంటుంది? అప్రోచ్ ఏం లేదండి. అంటే వి కీప్ హియరింగ్ లాట్ ఆఫ్ స్టోరీస్. అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ ప్రాసెస్. యూ హ్యావ్ టు ఫిల్టర్ లాట్ ఆఫ్ కాంటెంట్. సో మనం ఒక 20 ప్రజెంట్ అందులో నుంచి మనం ఒక 20 ప్రజెంట్ చేస్తే అందులో ఒకటి సెలెక్ట్ అవుతుంది. సో ద ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ టీడియస్. యూ హ్యావ్ టు బి పేషెంట్, యూ హ్యావ్ టు స్టాండ్, యూ హ్యావ్ టు సర్వైవ్, and at the same time you have to give good content. So it is very tedious process. Moreover, you have to be patient a lot. అంటే ఇప్పుడు ఆహా, ఈటీవీ ఇంకా మచ్ ఫాస్టర్. సో కమింగ్ టు బిగ్గర్ ప్లాట్ఫామ్స్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 months to 1 year just to hear that it is selected or not. ఓకే. So yeah, it's a tedious process. అంటే ఎందుకని అంత డిలే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి? I mean, they have a hierarchy of people. You have to convince all of them. So most of the times ఏంటంటే ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ వాళ్ళకి ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్ కావాలి. ఈదర్ సబ్స్క్రైబర్స్ ఆర్ ద వ్యూవర్షిప్, సెన్సేషనలిజం ఆర్ లైక్ కాంట్రవర్సీ. సో ఇట్ హ్యాస్ టు ఫిట్ దట్ బిల్. సో ఒక హైరార్కీ ఆఫ్ పీపుల్ని నువ్వు సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ వాడికి నచ్చొచ్చు, సెకండ్ పర్సన్కి నచ్చకపోవచ్చు, థర్డ్ పర్సన్, అవన్నీ అయ్యేసరికి and the amount of projects they deal with, I mean, platform like Amazon or Netflix, Yeah, the whole India sends them projects, so it's very very tough for them to choose what is right, what is not. అవును. వీళ్ళు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కూడా మోస్ట్‌లీ 1 or 2 ఇయర్స్ కంటెంట్ క్యాలెండర్స్‌కి ఫిల్ అయిపోయే స్థాయిలో ప్రొడక్షన్ అనేది నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. And also like previously వర్క్ అవుట్ అయిన ప్రాజెక్ట్స్కి వాళ్ళకి ఎలాగో లివరేజ్ ఉంటుంది. సో ఆ ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇప్పుడు రాజన్ డీకే ఆర్ లైక్ వెరీ మచ్ ప్రూవ్డ్. సో వాళ్ళు ఏదైనా ప్రజెంట్ చేస్తే ఇమీడియట్లీ అయిపోతుంది. సో ఫర్ న్యూ కమర్స్ ఇట్ విల్ టేక్ మచ్ మోర్ టైం. అంటే ఈ ఓటీటీస్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే అంటే వాళ్ళు మంచి బడ్జెట్స్ ఇస్తారు ఫైన్. కాకపోతే కొంచెం ఆ టైమ్ ప్రాసెస్ గాని లేదంటే ఆ డెడ్‌లైన్స్ అనేవి కూడా కొంచెం అలాగే ఇస్తారని కూడా చాలామంది అంటే ఒక రకంగా అది పాజిటివ్ అని చెప్పాలా? నెగెటివ్ అని చెప్పాలా అది? ఇట్స్ నాట్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అండ్ ఇట్స్ అ ప్రాసెస్. సో వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ మనీ, వెన్ ద ప్లాట్ఫామ్ ఈస్ కమిషనింగ్ ఇట్, obviously they have right to say what they want. So as a producer, not compromising on the quality, ఎసెన్స్ సోల్ వెళ్ళకుండా వాళ్ళకి కన్విన్స్ అయ్యేలాగా చెప్పాలి. సో ఇట్స్ న్యాచురల్ ఆర్గానిక్ ప్రొసీజర్ అని అనుకోవచ్చు. ఓకే. ఎందుకంటే చాలామంది అంటే ఒక కంప్లెయింట్‌లో కూడా ఇస్తుంటారనమాట. ఇది ఓటీటీలో వచ్చేటప్పటికి అది వాళ్ళు కొంచెం డెడ్‌లైన్ ఇచ్చేసారు. అందువల్ల కొంచెం ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ లేదంటే ఇంకా తీయాలనుకున్న సీన్స్ కానీ సరిగ్గా తీయలేకపోయాము అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ వచ్చారు. దే హ్యావ్ దేర్ ఓన్ డెడ్ లైన్స్. అంటే ఈ టైంకి ఇది రిలీజ్ కావాలి, ఈ సీజన్కి ఈ క్వార్టర్కి ఇది రిలీజ్ కావాలి. అండ్ దే హ్యావ్ బడ్జెట్స్ అలొకేటెడ్ దట్ వే. ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటివి దే ప్లాన్ ఫర్ 2-3 years. సో ఆబ్వియస్లీ దే ఆర్ అండర్ ప్రెషర్ యాజ్ వెల్. సో అలా ఇట్స్ వన్స్ యూ యాక్సెప్ట్ యూ హ్యావ్ టు డెలివర్.
సో యూ హ్యావ్ టు హ్యావ్ థిక్ స్కిన్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంతే. యూ కెనాట్ కంప్లైన్. ఓకే. డన్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు లైక్ వాళ్ళకి హైరార్కీస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళని ఒప్పించి అంటే మేనేజర్‌ల నుంచి అయ్యుండొచ్చు. అది ఆ హైరార్కీస్ అందరిని గూడా ఆ స్క్రిప్ట్‌కి ఓకే చేయించి ముందుకు తీసుకెళ్ళడం అనేది. సో, ఈ షూటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తర్వాత? అంటే మీకు ఒక స్పెసిఫిక్ బడ్జెట్ ఇచ్చేసి దే విల్ సే దట్ ఓకే. ఇప్పుడు కంప్లీట్ చేసేయండి అంటారా? లేదంటే ఏదన్నా విడతలుగా రిలీజ్ చేయడం లాంటిది ఉంటుందా బడ్జెట్? ఇట్స్ ఆల్ ఇన్‌స్టాల్‌మెంట్స్ అండి. ఓకే. అంటే ఫస్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ ఇస్తారు. తర్వాత 3 డేస్ షూట్ దట్ ఈస్ వెరీ స్టాండర్డ్ ఫర్ ఎనీ ప్లాట్‌ఫార్మ్. హుహు. ఆ 3 డేస్ షూట్ వాళ్ళు అనుకున్న విధంగా వస్తుందా? మన విజన్ కరెక్ట్ ఉందా? అనేది చూస్తారు. సో, ద మెనీ ప్రాజెక్ట్ విచ్ స్టాప్స్ దేర్. సో, అది కరెక్ట్ ఉన్న తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ అలాగే. సో, యాస్ వి ఫినిష్ ద షెడ్యూల్స్ దే విల్ కీప్ ఆన్ పంపింగ్ ద మనీ. ఓకే. ఓకే. లాస్ట్‌ది రిలీజ్ అయిన తర్వాత వస్తది మనకి. అదొస్తే మనకేమన్నా లాభం. అది రాలేదనుకో అక్కడికక్కడికి అయిపోతది. ఓకే. సో, మీకు ఈ 2 వెబ్ సీరీస్‌లు అంటే 'సిన్' గాని లేదంటే 90స్ గాని ఎంత ప్రాఫిటబుల్ అవి? ప్రాఫిట్ ఏం లేదండి. ఇట్స్ వెరీ వెరీ మార్జిన్స్ ఆర్ వెరీ వెరీ లో. అవునా? It's just passion. You have to stand in the industry. It's very low budgets. What do you earn from it? ఓకే. Very very low budgets. బడ్జెట్స్ తక్కువే. అంటే తర్వాత షేరింగ్ బేసిస్ అలా ఏముండదా ఇవి వీటిలకి? I wish 90స్‌లో షేర్ ఉండుంటే నాకు 10 కోట్లు వచ్చేవి. ఓకే. There's no share because it's commissioned. You cannot even ask 1 rupee more. But I'm thankful to all the platforms who trusted. ఇప్పుడు ఈటీవీలో కూడా ఇట్స్ ఇన్ వెరీ గుడ్ హ్యాండ్స్. 2 యంగ్ chaps like Sai and Nitin. They are handling it really well. And it's a nice combination of like vintage and new generation. And AHA is all as always. Allu sir is there. The team is all like 25 below. So it's always young blood. So ఓకే. yeah. మీరేంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటికి లక్కీ మాస్కట్టా మీరసల? ఒక్కొక్కళ్ళకి ఒక్కో హిట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. Yeah, Sin gave a really good standing for AHA. హ్మ్. 90s gave standing for ETV. ఇది సో హోప్‌ఫుల్లీ హోమ్ టౌన్ మళ్ళీ ఇంకో సెకండ్ విడత కొడతదనుకుంటున్నాను. ట్రైలర్ అయితే బాగుంటుంది. అంటే రాజీవ్ కనకాల గారిని ఆ టైప్ పాజిటివ్ రోల్ చూసి చాలా రోజులయిపోయింది. Yeah, yeah, yeah. హ్మ్. No, the one best thing is the story selection, the casting. అంటే ఎనీథింగ్ యాజ్ యూ నో కాస్టింగ్ ఈజ్ హాఫ్ డైరెక్షన్. సో ప్రొడక్షన్ నుంచి ఆ సపోర్ట్ అదంతా కూడా లైక్ ఐ మీన్ వన్ థింగ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఈస్ వీ హ్యావ్ జడ్జ్మెంట్. అది ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ సో ఫార్. సో అది చూడాలి ఎప్పటి వరకు ఉంటుందని. ఓకే. అయితే ఈ హోమ్ టౌన్ ప్రాజెక్ట్ అసలు అది ఎలా సెట్ అయింది? నో వీ కీప్ హియరింగ్ ప్రాజెక్ట్స్. అందులో శ్రీకాంత్ అనే వ్యక్తి లైక్ హీ స్టడీడ్ ఇన్ ఆస్ట్రేలియా. హీ రోట్ ద స్టోరీ రియలీ వెల్. సో ఆయనతో పాటు ఒక 5-6 డైరెక్టర్స్ని మేము సెలెక్ట్ చేసి ఆహాకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఒక 6 months ప్రాసెస్ అది. సో దెన్ ఇట్ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఆహా. సో దట్స్ హౌ స్టార్టెడ్. ఓకే. యాక్చువల్లీ ఫన్నీ పార్ట్ ఏంటంటే 90s వాజ్ సపోజ్ టు బి డన్ బై ఆహా. మిస్ చేసుకున్నారా? హోమ్ టౌన్ ఈజ్ సపోజ్ టు బి డన్ బై ఈటీవీ. ఎక్స్చేంజ్ అయినాయా? సో ఇట్స్ గుడ్ ఇన్ ఎ వే. ఐ మీన్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు 90s సీజన్ 2 త్వరలో స్టార్ట్ చేస్తాం. ఓహ్! సేమ్ అది చేస్తున్నారా? ఆదిత్యన్ ఈ షూటింగ్ ఇస్ ఫిల్మ్ నౌ. అది అవును. అయిన తర్వాత విల్ స్టార్ట్ ఓహ్! మేబీ ఇయర్ ఎండ్. సూపర్బ్. అది దాని సీక్వెల్ కోసం చాలా మంది వెయిటింగ్. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు రిస్ట్రిక్ట్ ఆదిత్య. సో he got a good break. So obviously he want to do a film. So I support that. So అది కూడా ఈ 90s బేస్డ్ దాని మీద సినిమా. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు హియర్ ద స్క్రిప్ట్. సో ఇట్స్ వెరీ వెరీ టీజర్ రిలీజ్ చేశారు కదా! ఆ క్యారెక్టర్ నుంచే ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్ అలాగా ఇట్స్ వన్ ఆఫ్ ద వెళ్తుంది. బెస్ట్ స్టోరీస్ ఐ హర్డ్ అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఓకే. యా అది చేసేస్తాను అంటే ఓన్లీ 90s అనే కాకుండా తర్వాత ప్రేమలు డబ్బింగ్ ప్రేమలు. డైలాగ్స్‌తో కూడా ప్రూవ్ చేసుకున్నాడు తను. ఎస్ ఈజ్ వెరీ గుడ్ రైటర్. హ్మ్. అంటే ఆ జానర్లో హీఈస్ వెరీ గుడ్. అవును. Yeah. తన కామికల్ టైమింగ్ ఏంటి లేదంటే ఆ మీమ్స్ మీద ఎంత పట్టు ఉంది మనోడికి అనేది అది ప్రూవ్ చేసింది హీ రోట్ ప్రేమలో. ఇట్ ఇన్ 3 days. అంతే. ఎంటైర్ థింగ్. ఎస్ అది నాకు తెలుసు. బయట చెప్పాలో లేదో తెలియదు.
లేదు. లేదు. ఇట్ వాస్ అంటే తన టాలెంట్ చూసి రాజమౌళి గారు కూడా అన్నారు కదా! స్టేజ్ మీద. యాహ్! అంత యాహ్! త్వరగా కంప్లీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. చాలా ఫాస్ట్‌గా అంతా కంప్లీట్ చేశారని నో, చెప్పేసి. హీ డిజర్వ్స్ ద బ్రేక్. అంటే దాని ముందు వి ఆల్ స్ట్రగుల్డ్. వి ట్రావెల్డ్ టుగెదర్ లైక్ ఐ సెడ్ వి వర్క్డ్ ఆన్ వన్ ఫిల్మ్. సో హీ వాస్ విత్ మీ ఫర్ 3, 4 ఇయర్స్. వెరీ నైస్ చాప్. వెరీ, హ్మ్. వెరీ నైస్ చాప్. మీరు చెప్పారు ఇది చాలా టీడీయస్ ప్రాసెస్ అని చెప్పేసి. అయితే ఈ టీడీయస్ ప్రాసెస్‌ని ఆ స్థాయిలో ఎంజాయ్ చేయగలుగుతున్నారా తర్వాత రిజల్ట్‌తో? ఎంజాయ్ చేయగలుగుతున్నాం కాబట్టి చేయగలుగుతున్నాం. ఓకే. లేకపోతే ఇట్స్ వెరీ అంటే ఇదే అంటే కాన్సంట్రేషన్. చాలా చాలా మినిమల్ మార్జిన్స్ అంటున్నారు గదా! ఐ మీన్ సీ ఎట్ సమ్ పాయింట్ ఇట్ విల్ గివ్ యూ డివిడెండ్స్. అంటే లైక్ విత్ 90s వి గాట్ వెరీ గుడ్ నేమ్. హ్మ్. సో విత్ హోమ్ టౌన్ ప్రాబ్లమ్ ఐఎమ్ హోపింగ్ విల్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ అ సాటిస్ఫాక్షన్. ఇట్స్ లైక్ ప్రూవింగ్ దట్ మనం చేయగలుగుతాం, మంచి కంటెంట్ చేయగలుగుతాం అనేది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంత పెద్ద రిచ్ ప్రొడక్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఎన్ని హిట్ అవుతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అవును. సో అందులో మనం ఒకటి వచ్చి వీఆర్ నో బడీ, ఐఎమ్ నో బడీ, ఐ కేమ్ ఫ్రమ్ లండన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి హూ ఐ నో ఇన్ ఇండస్ట్రీ. సో యూ కేమ్ ప్యాషన్తో వచ్చాము, చేస్తున్నాము, అండ్ వీఆర్ డూయింగ్ రైట్ అనే ఒక హ్యాపీనెస్. ఫర్దర్ డౌన్ ద లైన్ వీ విల్ ప్రాబ్లీ ఎర్న్ సంథింగ్. ఓకే. యా, సో, యాస్ ఆఫ్ నౌ అయితే రెవెన్యూస్ మీద గాని, రెమ్యునరేషన్స్ మీద గాని ఎక్కువ హోప్స్ లేవంటారు. హూప్స్ అని కాదు. ఐ మీన్ మేబీ ఐఎమ్ నాట్ లైక్ ప్యూర్ ప్రొడ్యూసర్ లైక్ ఇంత సంపాదించాలి, ఇంత ఇంకా కట్ పూర్తి స్థాయి ప్రొడ్యూసర్‌గా చేసుకోవాలి. మారలేదయితే మీరు. ఐఎమ్ నాట్ అ బిజినెస్ మైండ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఐఎమ్ స్టిల్ ఓకే. ఆర్టిస్టిక్. ఐఎమ్ ప్రిడామినెంట్లీ ఐఎమ్ ఎ డైరెక్టర్ ఇన్ సైడ్. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ వై. సో హ్మ్. అంటే మరి ఈ ప్రొడక్షన్‌లోకొచ్చేటప్పటికి అంటే సీ థింగ్ ఈజ్ ఒక సినిమా మీద నాలెడ్జ్ లేని ఒక ప్రొడ్యూసర్ స్పెండ్ చేయడం వేరు. ఒక క్రాఫ్ట్ మీద ఐడియా ఉండి అంటే ద కైండ్ ఆఫ్ మనీ నీడెడ్ అని గాని, లేదంటే ద కైండ్ ఆఫ్ ఆహ్, అంటే సెట్ వర్క్ నీడెడ్ అని గాని, ఒక ఐడియా ఉన్న ఒక ఐడియా ఉన్న ఒక టెక్నీషియన్ ప్రొడ్యూసర్‌గా మారడం వేరు కదా! సో, అది మీ డైరెక్టర్స్‌కి ఒక సిన్న బూనే అది. ఇట్స్ డెఫినెట్లీ బూన్. హ్మ్. ఎందుకంటే ఐ స్ట్రెయిట్ అవే అండర్స్టాండ్ ఇట్. నంబర్ వన్, లాట్ ఆఫ్ ద టైమ్స్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద ఇండస్ట్రీ దే స్పెండ్ అ లాట్ ఆన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ నెసెసరీ. సో వీఆర్ వెరీ గుడ్ విత్ ద బడ్జెట్స్. లైక్ ఏది ఎంతలో ఎంత బాగా చేయొచ్చు, అది చాలా పెద్ద బడ్జెట్లో చేసినట్టు చూపించవచ్చు. ఫర్ దాట్ లైక్ ఐ స్టడీడ్ ఫైన్ ఆర్ట్స్ కాబట్టి లైక్ యూనో ప్రొడక్షన్ తెలుసు, స్టోరీ రైటింగ్ తెలుసు, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా బాగా తెలుసు బికాజ్ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్. సో ఇప్పుడు మీరు టెక్నికాలిటీస్ చూస్తే అవర్ ప్రోడక్ట్ ఈస్ డన్ ఇన్ వెరీ స్మాల్ బడ్జెట్స్ బట్ ఇట్ లుక్స్ వెరీ రిచ్. యాహ్! సో it is definitely a boon to the directors. And moreover, I try as much as possible to give them that liberty. Just క్రూని వాళ్ళకు ఇప్పుడు ఫర్ హోమ్ టౌన్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈస్ ఫ్రమ్ 90s. సో వీ హ్యావ్ ఎ టీమ్ లైక్ హ్మ్. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ, లైక్ వీ హ్యావ్ సేమ్ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి, సురేష్ బొబ్బిలి. Suresh Bobble is a music director. హ్మ్. So we have same creative producer who is Vinod. So I have my brother who is a producer. So the majority of team are very good people. సో నీకు గుడ్ పీపుల్ ఉండడం వల్ల ఏంటంటే పొలిటిక్స్ ఉండవు. సో దానివల్ల డైరెక్టర్స్కి ప్రెషర్ ఉండదు. ఓకే. సో అండ్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్. హ్మ్. సో వాట్ షుడ్ డూ, వాట్ షుడ్ నాట్ డూ. అంటే ఇందులో హోమ్ టౌన్లో స్పెసిఫికలీ 90స్లో జరిగిన కొన్ని మిస్టేక్స్, అంటే ఏదో ఎక్సైట్ అయిపోయి ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలని చెప్పేసి వీ డిడ్ డిఐ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్, నాట్ లుకింగ్ ఎట్ ద బడ్జెట్స్. సో ఓకే. బడ్జెట్ ఓవర్ స్పెండ్ అయిపోయింది. సో అలా కొంచెం దీంట్లో కొంచెం రిస్ట్రిక్ట్ చేసి వీఆర్ ట్రయింగ్ టు కాంపెన్సేట్ బోత్ సైడ్స్ అనమాట, హ్మ్. ఆర్ట్ అండ్ ఫైనాన్స్. ఓకే. అంటే మరి మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉంటుంది ఆ ప్రాజెక్ట్స్ విషయంలో? Majorly I listen to the script హ్మ్. and then I present it to the OTTs and like and try to give them what they want, like the crew wise gani, locations wise gani, suggestions, casting wise. అది చేసి మోస్ట్లీ డైరెక్టర్ విల్ డూ ఎవ్రీథింగ్ ఎల్స్. అంటే 1 or 2 times I'll go to the set, I'll see if he's handling well, then I'll not. అంటే వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తారా? లేదంటే Yeah, మరి 100. బొమ్మరిల్లు ఫాదర్ లాగా లేదు?
I hardly go into the sets. ఓకే. My brother takes care. Rajshekhar Medaram is my brother, so he's on the sets every day. So, yeah. అండ్ వన్స్ ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత అంటే లైక్ షూట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌లో అంటే దేర్ విల్ బి మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వింగ్ గదా! పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్‌లో. మల్టిపుల్ ఏమి ఉండదండి. అంటే డైరెక్టర్ ఈజ్ ద మెయిన్. అంటే నాట్ ఓన్లీ ద డైరెక్టర్. నేననేది ఏంటంటే లైక్ ఎడిటర్ విల్ బి గివింగ్ సమ్ Yes, ఇన్పుట్స్. yes. అంటే ఆ సినిమాలో కీలకమైన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే ఇన్పుట్స్ ఇస్తా ఉంటారు. లేదు ఇక్కడ ఈ సీన్ అవసరం లేదేమో, లేదంటే ఇక్కడ ఇంకాస్త లెంత్ ఉండొచ్చేమో అన్నట్లు కొంచెం ఇన్పుట్స్ వస్తా ఉంటాయి కదా! సో ఎక్కడన్నా కూడా అంటే చాలా సార్లు జరిగేది ఏంటంటే సినిమా అవుట్‌పుట్ అనేది ప్రాపర్‌గా వచ్చినప్పటికి కూడా ఈ పోస్ట్ ప్రొడక్షన్‌లో వచ్చే టూ మెనీ ఇన్పుట్స్ కారణంగా కూడా ఒక్కోసారి సినిమా అనేది కొంచెం అటు ఇటు అవుతా ఉంటుంది. కరెక్ట్. సో ఆ విషయంలో అంటే కొంచెం స్టడీగా ఉండి లేదు అని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటేనేమో లేదు అతని వల్లే ఇది అని చెప్పేసి కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే ఇది కూడా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఒక్కోసారి వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ కనుక ఎక్కడైనా వర్కౌట్ అయితే చూసావా నేను చెప్పానుగా చెప్పినా సరిగ్గా వినలేదు అని చెప్పేసి వచ్చే ఇది కూడా ఉంటుంది. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సో ఇట్స్ ఎవ్రీ ప్రాజెక్ట్ స్టోరీ అండి. అంటే చిన్న ఫిల్మ్, పెద్ద ఫిల్మ్, వెబ్ సిరీస్ అన్నిట్లో 24 క్రాఫ్ట్స్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ద సజెషన్స్. యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్ యూ హ్యావ్ టు టేక్ సజెషన్స్. యూ షుడ్ హ్యావ్ ద క్లారిటీ వాట్ టు టేక్, వాట్ నాట్ టు టేక్. అప్పుడే ఆ సినిమా హిట్ అవుతుంది. సో ఇఫ్ యూ గెట్ కన్ఫ్యూజ్ దెన్ ఇట్ ఈస్ గాన్. సో ప్రిడామినెంట్లీ ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్. దెన్ లైక్ ఐ విల్ సీ ఇట్ అండ్ టెల్ ఇది ఇట్లా ఉంటే బాగుంటుందేమో అని చెప్తాను. డోంట్ ఇది చేంజ్ చేసేయండి అట్లా కాకుండా బెటర్‌మెంట్ కోసం. బెటర్ ఉంటుంది, ఇక్కడ ల్యాగ్ అనిపిస్తుంది అని చెప్తాను. బట్ అగైన్ ఐ లీవ్ ఇట్ టు దెమ్. అండ్ ఓటీటీ హ్యాస్ దేర్ ఓన్ సే. సో మళ్ళీ వాళ్ళు కూడా ఎవ్రీ ఎపిసోడ్, ఎవ్రీ ట్రైలర్, సాంగ్, ఎవ్రీథింగ్, ఇఫ్ దే వాంట్ టు చేంజ్ సంథింగ్ దే విల్ టెల్. సో యూ హ్యావ్ టు ఒబ్లైజ్ ఎవ్రీబడీస్. ఎస్. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్‌గా మీరు చాలా అంటే బ్లడ్ పెట్టి తీస్తారు సినిమాకి. సినిమా గాని, వెబ్ సీరీస్ గాని వాటెవర్ మీ కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి తీస్తారు. మీరు చేసిన తర్వాత మళ్ళీ ఓటీటీస్ వాళ్ళ అంటే డామినేషన్ అనకూడదు. అంటే దే ఆర్ ఆల్సో మేజర్ స్టేక్ హోల్డర్స్ దానికి కాదనను. కాకపోతే వాళ్ళకెంత ఆ క్రియేటివ్ నాలెడ్జ్ అనేది ఉంటుందని మీరు అనుకుంటారు? అంటే డే ఇన్ డే అవుట్ దే డూ దట్ వర్క్ కాబట్టి ఇప్పుడు మేమంటే ఒకటే ప్రాజెక్ట్ చేస్తాం, వాళ్ళు 4-5 ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. సో ఇట్స్ దేర్ జాబ్, దే ఆర్ ప్రొఫెషనల్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యెస్, పాయింట్ టు బి నోటెడ్. ఓటీటీస్ కూడా వాళ్ళ అంటే వాళ్ళ క్రియేటివిటీ చూపిస్తారని చెప్పేసి. their job is like every day in day out, they do their jobs, marketing and so every ఒక డిపార్ట్మెంట్ హ్యావ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్. మార్కెటింగ్ టీమ్కి వాళ్ళకు కొన్ని వన్ లైనర్స్ ఆర్ లైక్ యూనో ఏదైనా బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ అదంతా వాళ్ళు చూస్తారు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ సే. సో అంటే ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దేర్ సజెషన్స్ ఆర్ గుడ్. ట్రూ. ఓకే, అలా అయితే ఓకే. ఓకే. అండ్ ఈ వెబ్ సీరీస్‌లోకి వచ్చి అంటే సినిమాల్లో కూడా కొంచెం అది ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే వెబ్ సీరీస్‌లోకి వచ్చేటప్పటికి ఈ రీల్స్‌కి కూడా పనికొచ్చే కంటెంట్‌లా కావాలి, పంచ్ డైలాగ్స్ ఉండాలని చెప్పేసి రిక్వైర్మెంట్ యాడ్ అయిపోయింది కదా ఇప్పుడు. సో అది అంటే ఒక ఫిల్మ్ మేకర్‌గా అది ఎంత టఫ్, అట్ ద సేమ్ టైమ్ దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఏమన్నా అంటే ఇరిగించాల్సి వస్తది ఒక్కోసారి. అయి అంటే ఆబ్వియస్‌గా కథలో ఉండే విషయాలు కావవి. కొన్ని యాడెడ్ ఎలిమెంట్స్‌లా ఉంటాయి అవన్నీ కూడా. కొన్ని యాడ్ ఆన్స్‌లా ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి కథలో చిన్నపాటి మార్పులు కూడా జరుగుతా ఉన్నాయి కదా! సో దీన్ని క్యాటర్ చేసే విధానం ఎలా ఉంటుంది? క్యాటర్ చేస్తున్నప్పుడు దీన్ని బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు? దట్ ఈస్ మోర్ ఆఫ్ కమర్షియల్ సినిమాకి ఉంటుందండి అది. వన్ లైనర్స్ కానీ, ఎలివేషన్స్ కానీ అవన్నీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెబ్ సిరీసెస్కి ఆ ప్రాబ్లం ఉండదు. సో యూ ట్రై టు బి యాజ్ హానెస్ట్ యాజ్ పాసిబుల్ విత్ ఇట్. సో అంటే నేను ఒకవేళ చేసినా కానీ విల్ ట్రై అండ్ యాడ్ ఇట్ వెరీ ఆర్గానికలీ. ఒకవేళ అది సెట్ కాదన్నప్పుడు దెర్ ఇస్ నో వే విల్ యాడ్ టు ఇట్. ఓకే. సో 90s వెబ్ సిరీస్‌లో ఇంకొకటి బాగా హైలైట్ అయిన విషయం ఆ 'సాంప్రదాయని సుప్ని' అనే సాంగ్ అది. సో అది అంటే ఇనిషియల్ థాట్ ప్రాసెస్‌లోనే అది ఉండిందా? లేదంటే తర్వాత ఒక యాడ్ ఆన్‌లా అయిందా అది? దట్ ఈస్ ప్యూర్ క్రెడిట్ గోస్ టు సురేష్ బొబ్బిలి. అంటే అది చూసి హి వాస్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. రిపోర్ట్ కార్డ్ సీక్వెన్స్. రిపోర్ట్ కార్డ్ అంటే ఓవరాల్ మొత్తం చూసి కూడా హీ కేమ్ ఎట్ ద లాస్ట్ మినిట్ అన్నమాట. సో అప్పటికే మేము షూట్ చేసాం, అంతా అయింది. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సో హీ వాంటెడ్ టు వర్క్ విత్ మీ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో అలా ఇట్స్ ద ప్యూర్ క్రెడిట్ గోస్ టు సురేష్ అండ్ ద డైరెక్టర్. ఓకే. అది అంటే ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్.
బీభత్సంగా పేలింది అది. యా యా అప్పుడు ఆ టైంలో పొలిటిక్స్ ఎలక్షన్స్ రావడం అన్నిటికీ అది వాడడం చాలా ఇప్పటికీ కూడా అది ఇప్పటికీ మాకు కూడా బాగా బాగా ప్లస్ అయింది. అవును. ఇప్పటికి కూడా ప్రెజెంట్ కూడా Yeah, ఏదైనా మీమ్స్‌కి అన్నిట్లో కూడా అది ఆ సాంప్రదాయాన్ని అనేది కామన్ ఇదైపోయింది అది. ఓకే. సో, అది Home- లాస్ట్ మినిట్ యాడ్ ఆనా? యా హోమ్ టౌన్లో కూడా వీ హ్యావ్ సంథింగ్ లైక్ దట్. ఓహ్! సో లెట్స్ ఓకే. సీ. డన్. అయితే ఇప్పుడు హోమ్ టౌన్ విషయానికొస్తే అంటే మీ ఈటీవీ అంటే మీ ప్రీవియస్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కొన్ని ట్రోల్స్ లాగా, మీమ్స్ లాగా కొన్నేసారు. లైక్ అంటే ఇదేంటి సేమ్ కాపీ కొడుతున్నట్టుందనో, లేదంటే కొన్ని చిన్న అంటే డైరెక్ట్ ట్రోల్స్ అనే కాదు, కొంచెం ఇండైరెక్ట్ ట్రోల్స్ ఏసారు. అంటే అది పాజిటివ్ ట్రోల్ ఒక రకంగా చెప్పాలంటే. లైక్ అది 'చింతకాయల రవిలో' వెంకటేష్ సీన్ ఉంటది కదా! ఇలా సంబడి సెండ్ మీ కాపీ కొట్టేది అని. ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ, హ్మ్. విల్ టేక్ ఇట్. ఓకే. అంటే బోత్ ఆర్ దే హ్యావ్ రియలీ ఒక ఆర్గానిక్ కాంపిటీషన్ ఉంటుంది తెలుగులో. ఈ రెండే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ ప్రమోటింగ్ హోమ్ టౌన్. ఓకే. అంటే నిజంగానే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కాపీ అండి. కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ మీద జరిగే ప్రతి ఒక్క ఎపిసోడ్. అంటే మన లైఫ్లో వరల్డ్ కప్ అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం టీవీ దాని మీద ఒకటి, మన ఫస్ట్ వెన్ వీఆర్ గెట్టింగ్ ఇన్ టు అడల్సెన్స్ దాని మీద జరిగే కొన్ని ఎక్స్పీరియన్స్ ఫన్నీ వేలో. అలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఫస్ట్ లవ్ దాని మీద. సో అలా ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లైఫ్లో అనేది ఒక ఊర్లో జరిగే కథ. సో 90s ఇస్ కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ బేస్డ్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ వన్ థింగ్ కామన్ ఏంటంటే నాస్టాల్జియా. సో అదే. ఓకే. అంటే మీ ఎంఎన్ఓపిలో కూడా ఎన్నంటే నాస్టాల్జియా అన్నట్టు అయిపోయింది. దట్స్ అ గుడ్ థింగ్ ఫర్ అస్. ఓకే. అయితే ఇప్పుడు ఈ రిసెప్షన్ అనేది అంటే ఇప్పుడు 90s వచ్చిన టైంలో సినారియో డిఫరెంట్. అంటే అప్పటికి పీపుల్ ఆ టైప్ ఆఫ్ నాస్టాల్జియా కాంటెంట్ అనేది మిస్ అవుతూ వచ్చారు. కరెక్ట్. ఆ తర్వాత ఆ తరహాలో చాలా వెబ్ సిరీస్‌లు గాని, సినిమాల్లో కొన్ని సీన్స్ గాని ఇవన్నీ వచ్చినాయి. సో, ఇప్పుడు హోమ్ టౌన్ అనేది అంటే అది నాస్టాల్జియా అనేది ఆబ్వియస్‌గా ఎప్పుడు కూడా అది ఇట్ విల్ హావ్ దట్ ప్లస్ పాయింట్. Yeah. అంటే 90s కిడ్స్ కానీ, లేదంటే ఎవరైతే కొంచెం 80s కిడ్స్ కానీ వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కాకపోతే ఇప్పుడు నంబర్ ఆఫ్ మూవీస్ కానీ, నంబర్ ఆఫ్ సినారియోస్ కానీ ఎక్కువైపోయినప్పుడు ఇది ఎంతవరకు రిసెంబ్లింగ్‌గా ఉంటుందనుకుంటున్నారు? అంటే ఇండస్ట్రీలో ఏదైనా హిట్ అయినప్పుడు అలాంటిది ఉందా అని అడగడం చాలా కామన్ థింగ్ అనమాట. సో ఆహాలో కూడా మాకు ఇలాంటిది ఉందా అని అడిగినప్పుడే ఇది ప్రజెంట్ చేసాం. బట్ వన్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ గెట్టింగ్ రిలేటెడ్, ఇఫ్ యూ కెన్ రిలేట్ టు ద సబ్జెక్ట్, అది హిట్ అవుతుంది. బట్ ఐ డోంట్ నో, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ద గుడ్ కాంటెంట్, పీపుల్ విల్ టేక్ ఇట్. అండ్ గుడ్ కాంటెంట్ ఈస్ ఫైన్. అంటే టూ మచ్ కాంటెంట్ అబౌట్ ద సేమ్ క్రైటీరియా కానీ, లేదంటే సేమ్ జానర్ అయి ఉండొచ్చు. అది కొంచెం ఎప్పుడైనా కొంచెం డైవర్జ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది కదా అని. So there will be definitely lot of content, but 1-2 will stand out. So adi manam hit antam basically. So if our content is standing, which is good. So ప్రతి సీజన్లో ఒక్కొక్క జానరా వెలుగుతూ ఉంటుంది. సో ఆ జానరాలో ఇంకా మనం తప్పదు, ప్రొడ్యూసర్స్ అడిగినప్పుడు ఇవ్వాల్సి వస్తుంది, ఓటీటీస్ అడిగినప్పుడు అవే ఇవ్వాల్సి వస్తుంది. దే హ్యావ్ దెర్ ఓన్ స్పెసిఫిక్ థింగ్స్. బట్ హౌ గుడ్ యూ డూ ఇట్ అనేది యువర్ క్రైటీరియా. ఓకే. సో వీ హ్యావ్ సో మచ్ కాంటెంట్ దీస్ డేస్. అంటే మనము ఒక 10 ఓటీటీలు, ఒక అంటే సినిమా ఇవన్నీ. సో దర్ ఇస్ టూ మచ్ టు కన్జ్యూమ్. సో దెర్ ఈస్ అ స్టేజ్ వేర్ ఐ యూస్ టు ఓన్లీ సీ ఎవరన్నా బాగుంది అంటేనే వెళ్ళి చూస్తాను. లేకపోతే దర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఓ 10 minutes చూసి ఆపేసినవి చాలా ఉన్నాయి. బికాస్ దర్ సో మచ్ కాంటెంట్ టు చూస్. సో టు స్టాండ్ అవుట్ లైక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పేషెన్స్ ఇస్ గాన్. Gen Z, whatever it is, like, you know, so 10 minutesలో if you don't engage, it is gone. So doing the good content is any genre doing, if you are holding the person, you are successful.
ఓకే. అది నిజంగా అంటే అది ఓన్లీ వెబ్ సీరీస్‌లో గాని సినిమాలకు కూడా సేమ్ మంత్ర యాహ్! అది. అంటే చాలా ప్రూవెన్ ఫిల్మ్ మేకర్స్ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'రాజమౌళి' చాలా సార్లు చెప్పారు. యాహ్! ఒక ఫస్ట్ పావుగంటలో గనక ఆడియన్స్‌ని నువ్వు ఎంగేజ్ చేసి ఆడిని కూర్చోబెట్టగలిగితే చాలు. తర్వాత 2, 3 అవర్స్ అన్నా కూర్చుంటాడు ఆడియన్స్ కరెక్ట్. అనేవాళ్ళు అని చెప్పేసి అది యాహ్! ప్రూవెన్ ఫార్ములా అది. యాహ్! యాహ్! సో, అది జెన్‌జీ అయినా సరే, 90స్ అయినా సరే అది యాహ్! కామన్ థింగ్. యాహ్! అయితే ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కొచ్చేటప్పటికేంటంటే ఈ ఫార్వర్డ్ ఆప్షన్ ఒకటొచ్చేసింది. యెస్. సో, అందువల్ల మీరు చెప్పాలనుకున్న పాయింట్‌ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'పంచాయత్' సీజన్ వచ్చినప్పుడు, హ్మ్. 'పంచాయత్' సీజన్ 1, సీజన్ 2 వచ్చినప్పుడున్న హ్మ్. రిసెప్షన్ 'పంచాయత్' సీజన్ 3కి కొంచెం తగ్గింది. కరెక్ట్. హ్మ్. ఆబ్వియస్‌గా. హ్మ్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఫ్రెష్‌నెస్ ఇట్ హాడ్ ఇన్ ద ఫస్ట్ 2 సీజన్స్ అది 3లో కొంచెం మిస్ అయింది. యాహ్! అలాగే ఈ ఇప్పుడు మీరు చెప్పారు 90స్‌కి సీజన్ 2 వస్తుందని గాని, లేదంటే ఇప్పుడు 'హోమ్ టౌన్' వచ్చేది. హ్మ్. సో, ఇప్పుడు ఆడియన్స్ పేషెన్స్ లెవెల్స్ ఆ ఫార్వర్డ్ ఆప్షన్ దగ్గర కొంచెం అది స్టక్ హ్మ్. అయ్యి ఉంది. హ్మ్. అంటే ఏమాత్రం కొంచెం ఇదైనా సరే ఆ 10 సెకండ్సో లేదంటే 30 సెకండ్సో ఇమ్మీడియేట్‌గా ఫార్వర్డ్ చేసేస్తున్నారు కదా! కరెక్ట్. సో, కరెక్ట్. ఆ విషయంలో ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటారు? అంటే చాలా మీటర్డ్‌గా చేయాలి. ఎందుకంటే యాహ్! ప్రతి అంటే సినిమాల్లో ఒక 2 మినిట్స్‌కి పంచులు పడాలని అనుకుంటారు కదా హ్మ్. కొంతమంది. హ్మ్. హ్మ్. సో, మీరేంటంటే ఒక 30 సెకండ్స్‌కి గూడా అది కొంచెం ఆ మీటర్ అనేది చూసుకోవాలి గదా! సో, హ్మ్. అది ఎంత ఛాలెంజింగ్ మీకు? No, that is if you're engaging every shot, every scene, uh, like for this genre, what is important is to have that comic sense and the emotional quotient. హ్మ్. ఆ 2 ఉన్నాయనుకోండి కొంచెం ఓపికగా చూస్తారు. ఎందుకంటే 90s చెప్పినప్పుడు ఇంత స్లోగా ఉంది ఎవరు చూస్తారన్నారు. బట్ పీపుల్ వాచ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ అవును. బికాస్ దే ఎంజాయ్ ఇట్. సో ఇఫ్ యూ కెన్ గ్రాబ్ హోల్డ్ ఆఫ్ ద ఎమోషన్ సో ఇట్ విల్ వర్క్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో స్పెసిఫిక్గా నేను 5 నిమిషాలకు ఒక బౌన్సర్ వేయాలి అని పెడితే అది ఖచ్చితంగా వర్కౌట్ కాదు. హ్మ్. సో హౌ ఎమోషనల్లీ యు ఆర్ గ్రాబింగ్ ద అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. యాహ్! అండ్ ఈ ఓటీటీస్ గాని లేదంటే ఈ సీరీస్‌లో వచ్చేటప్పటికేంటంటే ఒక చిన్న మిస్‌కాన్సెప్షన్ ఉండేది. లెంత్ ఎక్కువైపోయిన సినిమాలు ఎపిసోడ్‌లు గనుక కట్ చేసి రిలీజ్ చేస్తున్నారేమో. ఏదండి? లెంత్ ఎక్కువైపోయిన ఆ! సినిమాలు హ్మ్. ఫుటేజ్ ఎక్కువైపోయి అంటే కొంతమందేంటంటే 3 అవర్స్ ఫిల్మ్‌కి ఒక 4 అవర్స్, 5 అవర్స్ ఆ! షూట్ చేసి ఆ ఫుటేజ్ కట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఎపిసోడ్‌ల కింద రిలీజ్ చేస్తున్నారేమో అని ఒక మిస్‌కాన్సెప్షన్ ఉండేది. అవునా? ఆ! స్టార్టింగ్‌లో. హ్మ్. అంటే హ్మ్. కొన్ని మూవీస్ వచ్చిన టైంలో అంటే నాట్ టు నేమ్ దెమ్ హ్మ్. కొన్ని సీరీస్ వచ్చిన టైంలో అంటే ఇది లెంత్ ఎక్కువైపోయి ఉంటది. సో, దాన్ని ఎపిసోడ్‌ల కింద కట్ చేసి సినిమా ఓకే. దాన్ని ఒక సీరీస్ కింద రిలీజ్ చేశారు అని చెప్పేసి ఒక మిస్‌కాన్సెప్షన్ అయితే ఉండింది అలాగే. ఓకే. సో, ఓకే. అంటే ఆడియన్స్ మైండ్‌సెట్ అంటే మీరు చెప్పారు ఇట్ ఈస్ ఆడియన్స్ మైండ్‌సెట్ ఈస్ సంథింగ్ దట్ వి కాంట్ డిఫైన్. హ్మ్. అది హ్మ్. ఎప్పుడు ఎలా ఉంటుందనేది చెప్పలేమని. సో, మీరు ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఎంఎన్ఓపి అనేది మోస్ట్‌లీ నాస్టాల్జియా కాంటెంట్ మీదగా వెళ్తుంది. అంటే హ్మ్. దాన్ని హ్మ్. బేస్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద మీ హ్మ్. కాంటెంట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. బట్ ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ సెట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్‌ఫ్లిక్స్‌లో దేర్ మైట్ నాట్ బి ద కాంటెంట్ విచ్ ఈస్ వర్కింగ్ ఫర్ హ్మ్. ఈటీవీ. హ్మ్. అలాగే అమెజాన్ ప్రైమ్‌లో వర్క్ అయ్యే కాంటెంట్ టైప్ ఆహాలో వర్క్ అవ్వకపోవచ్చు. కరెక్ట్. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నప్పుడు హౌ విల్ యూ క్యాటర్ దట్ సెట్ ఆఫ్ ఆడియన్స్? అంటే ఎంఎన్ఓపి వి ఆర్ లిజనింగ్ డిఫరెంట్ జానర్స్ హ్మ్. అండి. అంటే ఆహా అండ్ ఈటీవీ ఆర్ ద ఫాస్టెస్ట్ టు యాక్సెప్ట్ ఆర్ ఓకే. రిజెక్ట్. సో వీఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సోనీ, అమెజాన్, నెట్ఫ్లిక్స్. వీఆర్ వర్కింగ్ విత్ దెమ్ ఆన్ డిఫరెంట్ జానర్స్. ఓకే. At the moment I'm very excited that I'm working on a folklore fantasy Telugu web series. This is heavy budget. ఓహ్! సో యాహ్! వీ వర్కింగ్ ఆన్ దాట్ అండ్ ఐఎమ్ వర్కింగ్ సంథింగ్ లైక్ పంచాయత్ లాగా ఒకటి పీరియడ్లో మన ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో హుహుహు. అదొకటి చేస్తున్నాం. బలగం లాంటి ఒక ఫిల్మ్ రెడీ చేస్తున్నాం. అంటే బలగం లాంటిది కాదు, ఇట్స్ ఆన్ దట్ కైండ్ ఆఫ్. హ్మ్. హ్మ్. వీఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్. ఐ హ్యావ్ ఎ హారర్ కామెడీ, ఐ హ్యావ్ జాతిరత్నాలు లాంటి ఒక ఇవన్నీ పైప్‌లైన్‌లో ఉన్న పైప్లైన్. ప్రాజెక్ట్స్. సో ఓకే. వీఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్ బట్ అదర్ ప్లాట్ఫామ్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ టేక్ టైమ్. కాబట్టి నాస్టాలజీ ఫస్ట్ వచ్చేసాయి బట్ ఇట్స్ నాట్ ట్రూ దట్ వీఆర్ ఓన్లీ వర్కింగ్ ఆన్ దట్ కైండ్ ఆఫ్. ఓకే. సో వీఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ నౌ దట్ వీ గెయిన్ దట్ రెస్పెక్ట్, కాన్ఫిడెన్స్, అరే వీళ్ళు చేస్తే బాగా చేస్తారు అనేది ఒకటి వచ్చింది కాబట్టి నౌ అమెజాన్, నెట్ఫ్లిక్స్ దే ఆర్ ఆల్ లుకింగ్ ఇన్ టు అస్, అట్లీస్ట్ దే ఆర్ లిజనింగ్ టు అస్. సో ఇట్స్ వెరీ టఫ్ ఫర్ దెమ్. వాళ్ళు మనతో కలవడం కానీ వినడం కానీ ఇట్స్ వెరీ టఫ్. సో నౌ వీ హ్యావ్ యాక్సెస్ టు దెమ్. కాకపోతే దేర్ ప్రాసెస్ ఇస్ లాంగర్. ఒక 1 year పడుతుంది. సో బా ఇప్పుడు టు యాక్సెప్ట్, టు మూవ్, టు కమిషన్. సో అలా టైమ్ టేకింగ్ అంతే. సో హ్మ్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వీ విల్ వర్క్ ఆన్ డిఫరెంట్ జానర్స్ విత్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఓకే. యా.
అండ్ మీరు అంటే మనకి తెలుగులో ఏంటంటే ప్రొడక్షన్ సైడ్ వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా మనం కార్పొరేట్ తరహా ప్రొడక్షన్ అనేది మనం ఇప్పటికీ కూడా దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం కంపారిటివ్‌లీ. ఎందుకంటే మలయాళంలో చూస్తే ఆ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ వేరే ఇండస్ట్రీ కూడా ఫాలో అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు దే విల్ వర్క్ ఫ్రమ్ 6-6 లేదంటే 6 టు నైట్ 12 దాకా కూడా వర్క్ చేసే వర్క్ చేస్తుంటారు వాళ్ళు అలాగా. అట్ ద సేమ్ టైమ్ కన్నడ ఇండస్ట్రీ చూస్తే అదొక టైప్ ఆఫ్ వర్క్. బట్ తెలుగులో అంటే కొంచెం మన బడ్జెట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల లేదంటే స్టార్ పవర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్లనో ఎందుకనో వాళ్ళు ఇచ్చే స్థాయి అవుట్‌పుట్ అంటే సేమ్ ప్రొడక్షన్ ఉంటుంది. సేమ్ కెమెరాస్ ఉంటాయి. సేమ్ టెక్నీషియన్స్ ఉంటారు. బట్ అక్కడ వచ్చే వర్క్ అవుట్‌పుట్‌కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మలయాళం సినిమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'శ్యామ్ దత్' ఉన్నారు. 'శ్యామ్ దత్' మలయాళంలో ఒక 3,00,00,000లో ఇచ్చే అవుట్‌పుట్ సినిమా ఎలా ఉంటుందో ఆయన అదే ఓ 30,00,00,000 వర్క్ చేసిన సినిమా కూడా ఇంచుమించు అదే అవుట్‌పుట్ ఉంటుంది. సో, ఈ కార్పొరేట్ టైప్ ఆఫ్ మేకింగ్ ప్రాసెస్ అనేది గాని, అది ఎందుకని తెలుగు సినిమా లేదంటే తెలుగు ఇండస్ట్రీ అడాప్ట్ చేసుకోలేకపోతుంది? See, I don't know about other production houses, but we are very much like Malayalam. We are very, very strict with the number of days, హ్మ్. very strict with deadlines. We do good work with small budgets. సో ఇప్పటివరకైతే అలా చేసాము. సో అండ్ ఆల్ అవర్ క్రూ అండ్ క్యాస్ట్ ఎవరైనా కానీ దే ఫిట్ ఇన్ టు దట్ బిల్. ఓకే. బట్ ఓవరాల్ తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. బట్ సేయింగ్ దట్ వీఆర్ ద బిగ్గెస్ట్ మార్కెట్. తెలుగు ఈజ్ ద బిగ్గెస్ట్ సినిమా ఎట్ ప్రజెంట్. హ్మ్. సో థ్యాంక్స్ టు రాజమౌళి గారు ఆర్ సుకుమార్ గారు, ప్రశాంత్ నీల్ ఆర్ హూఎవర్. సో ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ అస్. సో మేబీ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ అస్. అంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ అ డిఫరెంట్ మోడల్. సో బాంబేలో నేను వెళ్తే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు షాక్ అయ్యా. అంటే 12 వరకు ఎవరు లేవరు, మనం 6 లేసి కూర్చుంటాం అనమాట. సో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ స్టైల్స్. అంటే ఇప్పుడు కార్పొరేట్ మోడల్ బాంబేలో చాలా ఎక్కువ వర్క్ చేస్తారు. వై ఆర్ ద ఫిల్మ్స్ నాట్ వర్కింగ్? సో మలయాళం ఇండస్ట్రీ అంటిల్ సమ్ పాయింట్ ఇట్ వాజ్ నోన్ ఫర్ సంథింగ్ ఎల్స్. నౌ ఇట్స్ వర్కింగ్ బికాస్ ఎవ్రీబడి హ్యాస్ సీజన్. ఒకప్పుడు మనం బాలీవుడ్ని చూసేవాళ్ళం పైకి, ఇప్పుడు వాళ్ళు మనల్ని చూస్తున్నారు. సో ఒక సీజన్లో ఒక పార్ట్లో ఒక మంచి సినిమాలు జరుగుతుంటాయి అనమాట. ఇట్స్ అ సీజన్. సో మనకు కూడా అంటే లక్కీలీ వీఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. హైదరాబాద్ ఎలాగైతే ఇండియాలో సెంటర్లో ఉన్నట్టు వీఆర్ డూయింగ్ ద మోస్ట్ సెంట్రిక్ అండ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్. అండ్ లక్కీలీ ఇట్స్ వర్కింగ్ యాజ్ వెల్. కాబట్టి if the model is working, then it's fine. Like if they're recovering the cost, not supporting the system, but if they can recover that kind of money, it's fine. ఓకే. అంటే మీకు ఎక్స్‌పీరియన్సెస్ వైస్ చెప్పండి. అంటే బోత్ డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ద కైండ్ ఆఫ్ రికవరీ స్మాల్ ఫిల్మ్స్ హ్యాస్ అంటే అది ప్రొడ్యూసర్ విల్ బి సాటిస్ఫైడ్ విత్ దట్? Most of the films they don't recover అండి. That's a fact. సో మనకు సక్సెస్ పర్సంటేజ్ ఎవ్రీబడి నోస్ ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ 10% ఆర్ సంథింగ్. ఇందులో సినిమా అనే పిచ్చి ఒక డిజీజ్ ఉన్నోడే ఉంటాడు. ఇదే కాన్సన్ట్రేషన్ నువ్వు దేని మీద పెట్టినా కానీ యూ విల్ ఎర్న్ మల్టిపుల్ ఫోల్డ్స్. అంటే నేను ఇప్పుడు పెట్టే కాన్సన్ట్రేషన్ ఒక రియల్ ఎస్టేట్ మీద దేని మీద పెడితే ఐ విల్ బి ఏ మల్టీ మిలియనర్. అంతెందుకు, నేను విజువల్ ఎఫెక్ట్స్లో ఐ యూస్ టు ఎర్న్ 10 lakhs per month. ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్, అన్నీ వదిలేసి. సో ప్యాషన్ ఈజ్ ఫస్ట్. సో ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా అన్ని డబ్బులు పోగొట్టుకున్నా మళ్ళీ ఇంకో సినిమా చేయాలనే చూస్తారు. అరే ఇది వద్దురా బాబు అని వెళ్ళిపోయి, అంటే ఫస్ట్ టైమర్స్ కొంచెం తెలియని వాళ్ళు, అప్పుడే డబ్బులు వచ్చి పోగొట్టుకునే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మీరు రెగ్యులర్గా సినిమా మీద ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ చూస్తే, ఇప్పుడు అల్లు అరవింద్ సార్ కానీ, ఇప్పుడు ఎస్ఎల్విసి ఎన్నో డబ్బులు పోతాయి, బట్ మళ్ళీ సినిమానే తీస్తారు. వాళ్ళు అందులోనే మళ్ళీ సంపాదిస్తారు. సో దట్ డిఫైన్స్ ఎవ్రీథింగ్. ట్రూ దట్. అయితే నాకు ఒక అవుట్‌సైడర్‌గా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఎప్పుడన్నా సరే అంటే ఇది మైట్ నాట్ బి అంటే మిమ్మల్ని అడగకూడదు బేసిక్‌గా. బట్ మీ పర్స్పెక్టివ్ ఏంటన్న దానికోసం. అంటే పెద్ద సినిమాలు వచ్చేటప్పటికి అందరూ ప్రొడ్యూసర్స్ అందరూ ఒక చోట కూర్చొని లేదు మీకు ఇన్ని థియేటర్స్ అని చెప్పేసి పంచుకున్నట్టు చేస్తారు కదా! చిన్న సినిమాల విషయంలో అంటే చిన్న ఇన్ ద సెన్స్ అంటే నాట్ బడ్జెట్ వైస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒక 50 పెద్ద సినిమాలు వస్తే 200 చిన్న సినిమాలు వస్తా ఉంటాయి. మిడ్ లేదా చిన్న సినిమా నుంచి. వీటికి ఎందుకని థియేటర్ అలొకేషన్ గాని వీటిల్లో ఇండస్ట్రీ పీపుల్ ఎందుకని ఇన్వాల్వ్ అవ్వరు? అండ్ ఒకవేళ ఇప్పుడు మనకి సింగపూర్‌లో గాని వేరే కంట్రీస్‌లో చూస్తే దేర్ ఈస్ ఎ ప్రాసెస్. అంటే చిన్న మూవీస్ ఉంటే గనక దే విల్ రిలీజ్ ఆన్ వెడ్నెస్‌డే ఆర్ ట్యూస్‌డే. అంటే
వాళ్ళకొక స్పెసిఫిక్ ఓన్లీ ఫ్రైడే రిలీజ్ చేయాలన్న రూల్ ఏం లేదనమాట. అండ్ దే విల్ అలొకేట్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ థియేటర్ అంటే మోస్ట్ పాసిబుల్ నంబర్ ఆఫ్ థియేటర్స్ టు ద స్మాలర్ ఫిల్మ్స్ విచ్ అంటే ఆబ్వియస్‌గా రెంటల్ ఇవన్నీ గూడా ప్రతిదానికి కామనే గదా! సో, ఆ తరహా పద్ధతి అంటే చిన్న సినిమాల ఎంకరేజ్‌మెంట్ అనేది ఈ ఇండస్ట్రీ నుంచి ఎందుకు తక్కువుందనుకుంటున్నారు అసల? ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ సింగపూర్ సిస్టమ్. అది హుహు. వస్తే చాలా బాగుంటుంది మనకి. బట్ సేయింగ్ దట్ చిన్న సినిమా పెద్ద సినిమా అని పక్కన పెడితే మంచి సినిమా ఎప్పుడు సర్వైవ్ అవుతుందండి. అంటే ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' ఈజ్ మేడ్ ఇన్ 2.5 క్రోర్స్. మీరు నమ్ముతారా అసలు? హ్మ్. 3.5 దాటలేదు. ఇట్ మేడ్ హ్యూజ్ కలెక్షన్స్. సో ఒక మంచి సినిమా తీస్తే యూ విల్ ఫైండ్ ద డిస్ట్రిబ్యూటర్, యూ విల్ ఫైండ్ ద ప్రొడ్యూసర్, యూ విల్ ఫైండ్ ద థియేటర్స్, ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్. ఇప్పుడు 'కంతారా' మనకు ఫస్ట్ అది రిలీజ్ అయింది కన్నడలో. అవును. అది అయిన 1 వీక్‌కి బాగుందని చెప్పేసి అల్లు సార్ తీసుకొని మళ్ళీ రిలీజ్ చేస్తే అది ఆడింది. సో అది చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక మ్యాసివ్ ఇండియా వైడ్ ఇదైంది. సో చాలామంది ఏంటంటే తెలియక క్రాఫ్ట్ మీద ప్యాషన్ ఉండి వచ్చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో హౌ టు ఎగ్జిక్యూట్ ఇట్. హ్మ్. రైట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ టు ఆ ఎండ్ స్టేజ్ వచ్చేసరికి ప్రిడామినెంట్లీ ఇట్స్ అ బిజినెస్ ఫస్ట్. ఓకే. సో ఎవరి మీద పెడితే రిలీజ్ అవుతుంది ఆర్ ద జాన్రా షాక్ జాన్రానా లేకపోతే ఇఫ్ సంథింగ్ ఇట్ హ్యాస్ టు సెల్. సో మీరు అన్నట్టు ఆ వెడ్నెస్డే ఆ రూల్ వస్తే ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ స్టిల్ టఫ్ టు సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. నోబడి విల్ ప్యాంపర్ యూ, నోబడి విల్ రండి అని చెప్పేసి ఎవరు ఆబ్వియస్‌గా. ఇన్వైట్ హ్మ్. చేయరు. సో అంటిల్ యూ గెట్ యువర్ సక్సెస్ యూ హ్యావ్ టు. ఓకే. సో, డన్. అంటే ఈ 'హోమ్ టౌన్' వెబ్ సీరీస్ గురించి అయిపోయింది. మీ కెరీర్ గురించి అంటే మీ కెరీర్ జర్నీ గురించి అయిపోయింది. సో, మళ్ళీ 'నవీన్ మేడారం' 'కెప్టెన్ ఆఫ్ ద షిప్‌గా' మారేదెప్పుడు? ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్. ఓకే. సో ఇట్స్ ఎ ఫోక్లోర్ జాన్రా. హ్మ్. సో ఓహ్! మీరిందాక చెప్పిన 'ఫోక్లోర్' మీ అది డైరెక్షనేనా? వేరు. అది వేరా? అది ఓకే. అది ఇట్స్ ఎ వెబ్ సిరీస్. ఓకే. బట్ ఐ మైట్ డైరెక్ట్ ఇట్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్. బట్ ఎట్ ప్రెజెంట్ ఐ ఆల్రెడీ సైన్ ద ఫిల్మ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్. వెరీ ఎక్సైటింగ్. ఒక 300 బీసీలో జరిగే కథ. ఓహ్! సో ఇట్స్ హ్యూజ్ బడ్జెట్. వీఆర్ ఎట్ ద మూమెంట్ డూయింగ్ రీసెర్చ్ అండ్ స్టఫ్. సో ఐమ్ గోయింగ్ టు లండన్ నెక్స్ట్ మంత్ ఫర్ దాట్ విజువల్ ఎఫెక్ట్స్ ఓకే. అదంతా. సో యా ఇట్ విల్ బి వన్ ఆఫ్ ఎ కైండ్. ఇంకాస్త డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా దాని గురించి అప్పుడే? లేదంటే ఇట్స్ వెరీ ఎర్లీ. ఓకే. ప్రాబ్లీ ఇట్స్ ఎ వెరీ అంటే నేను విఎఫ్ఎక్స్ మాని వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్ చేయడం దిస్ ఇస్ సో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఆర్&డి. ద టెక్నాలజీ హెస్ చేంజ్డ్ క్వైట్ అ లాట్ ఫ్రమ్ ద టైమ్ నేను చేసేప్పటికి ఇప్పటికి. సో ద మెషెస్ అంటే దే యూస్ టు బి వెరీ హ్యూజ్. నౌ ఎవ్రీథింగ్ ఈస్ షిఫ్టెడ్ టు అన్రియల్ వర్చువల్ ప్రొడక్షన్. ద టెక్నాలజీ హెస్ చేంజ్డ్ మ్యాసివ్లీ అనమాట. సో వీఆర్ ఫిగరింగ్ అవుట్ హౌ టు డూ ఇట్ అదంతా. సో ఆల్సో నరేటింగ్ ద స్టోరీ టు ద స్టార్స్ అండ్ స్టఫ్. ఓకే. సో ఇంకా హోప్ఫుల్లీ కాస్టింగ్ ఫైనల్ అవ్వలేదయితే. అవుతుంది ఆల్మోస్ట్. ఆల్మోస్టా? సో ఓకే. మేబీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ విల్ అనౌన్స్. ఓకే. సో, ఫైనల్లీ ఆఫ్టర్ 'సిన్' అసలు 'సిన్' తర్వాత ఇదే గదా మీది? సిన్, బాబు బాగా బిజీ, డెవిల్ హ్మ్. అండ్ దిస్. ఓకే. 'బాబు బాగా బిజీ' అనేది అది ఒక క్రియేటివ్ మిస్టేక్ అనుకోవచ్చా? ఐ జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ లండన్ అప్పుడే. హ్మ్. సో ఐ కుడ్ హ్యాండిల్ ద క్రాఫ్ట్ కానీ ఐ కుడెంట్ హ్యాండిల్ ద పొలిటిక్స్ బిహైండ్ ఇట్ అనమాట. ఇక్కడ సో వెన్ యూ స్టే ఇన్ వెస్ట్ ఫర్ 15 years ఒక హానెస్టీ వచ్చేస్తుంది. దాన్ని పట్టుకొని నిన్ను ఉతికి ఆరేస్తారు ఇక్కడ. సో ఆ స్ట్రీట్ స్మార్ట్ అనేది మర్చిపోతాం మనం. సో దాన్ని ప్రతి ఒక్కరు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్ విత్ ఇట్ అండ్ పీపుల్ బిహైండ్ ఇట్ మేకర్స్ అంతా ఇట్స్ ఎ నైట్ మేర్. సో ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ బట్ ఇట్ మేడ్ మీ అ డైరెక్టర్. సో యా నో కంప్లైంట్స్. ఓకే. కంప్లెయింట్స్ అని గాదు. థింగ్ ఏంటంటే 'హంటర్' అనేది హిందీలో రిలీజ్ అయినప్పుడు వై ఇట్ వాస్ ఎ బ్లాక్ బస్టర్ మోర్ దాన్ బ్లాక్ బస్టర్ అది. ఎందుకంటే రాధికా ఆప్టే కాస్టింగ్ గాని, స్పెసిఫిక్‌గా ఆ బోల్డ్ సీన్స్ గాని, అది ఒక అంటే రియలిస్టిక్ టచ్ ఉండింది. అప్పుడే అంటే దానికంటే ముందే ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా వచ్చుండాయి. కరెక్ట్. సో, దానివల్ల ఓకే. బాలీవుడ్‌లో అండ్ బాలీవుడ్ ఆడియన్స్ ఆర్ మోర్ ఓపెన్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో, అందుకని అక్కడ ఆడింది. బట్ అది ఏ నమ్మకంతో ఏ ధైర్యంతో మీరు దాన్ని తెలుగులో తీయాలనుకున్నారు అసల? ఫస్ట్ నేను యూకే నుంచి రాగానే తెలుగు సెంటిమెంట్స్ పెద్దగా అర్థం కాలేదన్నమాట అప్పుడు. ఓకే. సో దీన్ని ఇట్లా తీసుకుంటారు దాన్ని అంటే మనం సినిమాని సినిమాగా చూస్తాం. అంటే వరల్డ్ వైడ్ ఎక్కడైనా కానీ ఇక్కడ వి కేటగరైజ్
అది ఇది బోల్డ్ బాలేదు, మంచి లేదు, ఎగ్జామ్ రాయాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. నీతి ఫిల్మ్ ఈజ్ అ ఫిల్మ్. సో వెన్ యూఆర్ టెలింగ్ ఎ ఫిల్మ్, ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో అలా అనుకొని ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్యాంటమ్. ఫ్యాంటమ్ అనే సంస్థతో వర్క్ చేయాలనేది నాకు ఒక కోరిక అనమాట. అంటే అనురాగ్ కశ్యప్. సో ఐ వెంట్ అండ్ మెట్ దెమ్. ఐ వెంట్ టు ద ఆఫీస్. ఇట్ వాజ్ అమేజింగ్ అనమాట. సో ఫర్ దట్ రీజన్ ఐ యాక్సెప్టెడ్. బట్ ఎస్ ఓకే. ఎందుకంటే 'హంటర్' వన్ ఆఫ్ ద రీజన్ వర్కౌట్ అవ్వడానికి 'హంటర్' వర్క్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే 'మస్త్రామ్' అనే సినిమా వచ్చింది దానికంటే ముందు. సో అప్పటికి కొంచెం జనాలకి ఓకే. ఈ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ సినిమా ఉంది. లేదంటే ఈ కైండ్ ఆఫ్ రొమాన్స్ అనొచ్చు. లేదంటే ఇంకొంచెం సెన్సువాలిటీ అనేది కొంచెం జనాలు ఎంజాయ్ చేస్తారు అనేది చిన్న ఒక పాయింట్ ప్రూవ్ చేసింది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇంకా కొంచెం డీపర్‌గా వెళ్ళారనమాట. అంటే దట్ టూ అది ప్లే చేసింది నాట్ సమ్‌వన్ హూ ఈస్ మోర్ లైక్ శ్రీనివాస్ అవసరాల. శ్రీనివాస్ అవసరాల ఏంటి ఇక్కడ ఇట్స్ లైక్ హి ఈస్ లైక్ ఏ పక్కింటి అబ్బాయి అన్న ఇమేజ్ అతనికి. ఆయన సడన్‌గా ఈ టైప్ ఆఫ్ రోల్‌లో ఫ్లర్ట్ చేస్తూ ఇవన్నీ చేసినప్పటికి సడన్‌గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు జీర్ణించుకోలేకపోయారు శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్‌ని. సెకండరీ ఆ టైప్ ఆఫ్ ఆ కైండ్ ఆఫ్ రొమాన్స్ అనేది పీపుల్ కుడెంట్ డైజెస్ట్. అది మోర్ ఆఫ్. సో దాని నుంచి కీ లెర్నింగ్ ఏంటి మీకు అసలు? రీజనల్ సెన్సిబిలిటీస్ గురించి విషయంలో గాని ఏదన్నా? See, I did sin again, right? So it worked. So it's making it right అంతే. సో మనము వన్ థింగ్ ఐ ఫీల్ తెలుగు ఏంటంటే వీఆర్ వెరీ సెన్సిటివ్. మనము అదే పీపుల్ హిందీలో వచ్చినా ఇంగ్లీష్లో వచ్చినా ఎగబడి చూసేస్తారు. మిర్జాపూర్ అనేది తెలుగులో పెడితే అమ్మన బూతులు వస్తాయి. ఇట్స్ జస్ట్ పర్సెప్షన్ అంతే. సో ఇఫ్ యూ మేక్ ఎనీ ఫిల్మ్ గుడ్, పీపుల్ విల్ వాచ్ ఇట్. కాకపోతే మనం ఏంటంటే కొంచెం ఎక్కువ పాయింట్అవుట్ చేస్తుంటాం. బట్ ఐ ఫీల్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ టెల్ ఇన్ ఎ గుడ్ వే, పీపుల్ విల్ వాచ్ ఇట్. ఓకే. అండ్ స్పెసిఫిక్గా ఈ సీక్వెన్సెస్ అంటే ఈ సినిమాల తర్వాత అంటే 'బాబు బాగా బిజీ' కానీ వీటన్నిటి రిసెప్షన్ తర్వాత అంటే ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలన్న థాట్ ప్రాసెస్ ముందు నుంచి ఉండిందా? లేదంటే ఇక్కడ జరిగిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ థాట్ ప్రాసెస్ అనేది వచ్చిందా మీకు? కోవిడ్ టైంలో ఏం చేయడానికి లేదు, మనకు వచ్చింది ఇదే. సో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కాంటెంట్ రెడీ చేయడం. సో ఆల్సో ఐ వాంట్ టు క్రియేట్ ఆల్టర్నేటివ్ కాంటెంట్. సో అంటే ఎవరు ఇప్పుడు 90s నువ్వు ఆల్మోస్ట్ మేము పెద్ద పెద్ద వాళ్ళకి వినిపించినప్పుడు ప్రొడ్యూసర్స్ ఇందులో ఏముంది, పక్కింటి ఆంటీలు మాట్లాడుకున్నట్టుంది అని ఇట్లాంటి కామెంట్స్ వచ్చాయన్నమాట. సో ఫర్ దట్ రీజన్ ఐ థాట్ దెర్ ఇస్ అ స్పేస్, సో వీ షుడ్ టెల్ ఇట్ అని చెప్పేసి దట్ ఈస్ అనదర్ రీజన్. ఓకే. ఆ ప్రొడ్యూసర్స్ అందరూ తర్వాత ఫీల్ అయ్యి ఉంటారు రిజల్ట్ చూసిన తర్వాత. ఆబ్వియస్గా ఇండస్ట్రీలో జరిగేది అదే. సోనీ యాక్చువల్లీ సోనీ ఇస్ ద ఫస్ట్ టు ప్రొడ్యూస్ 90s. ఓకే. బట్ ఇక్కడ లోకల్ విష్ణు అని ఉంటాడు, హీ పుష్డ్ లాట్ యాక్చువల్ పాపం. బట్ అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు అది, బాంబే వాళ్ళకి. ఈ రీజనల్ సెన్సిబిలిటీస్ వాళ్ళకి అర్థం అవ్వాలంటే కొంచెం అది టైం టేకింగ్ ప్రాసెస్. నేషనల్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇప్పుడు 90sలో నువ్వు హిందీలో ఇంగ్లీష్లో నరేట్ చేయాలంటే ఎలా చేస్తాను చెప్పండి, చెప్పలేం. సో దే డోంట్ అండర్స్టాండ్ ఏముంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సేమ్ పంచాయతీని తీసుకొచ్చి సడన్గా తెలుగులో చెప్పమంటే ఎలా చెప్తాను? అక్కడ హిట్ అయింది కాబట్టి ఇక్కడ చివరిపల్లిని తీశారు, లేదంటే అయ్యేది కాదు అది ఆబ్వియస్గా. సో నవీన్, హౌ టు అప్రోచ్ ఎంఎన్ఓపి? వెరీ అప్రోచబుల్ ఎనీ విచ్ వే. వీ హ్యావ్ ఎ పేజ్ ఆన్ ఇన్స్టా, ఎంఎన్ఓపి పేజ్ ఉంది. ఓకే. సో యూ కెన్ ఈమెయిల్ అస్, యూ కెన్ పింగ్ అస్, లైక్ యూ కెన్ కమ్ టు అవర్ ఆఫీస్. వన్ థింగ్ ఈజ్ ద ఫిల్టరేషన్ ఆఫ్ కాంటెంట్. అంటే అందరూ రాసేస్తాం అనుకుంటారు కానీ ఇట్స్ వెరీ వెరీ టఫ్. అంటే అందులో 100 తింటే 10 బాగుంటాయి, ఆ 10 నుంచి ఒకటి సెలెక్ట్ అవుతుంది అనమాట. సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో ద సీరియస్నెస్ ఆఫ్ రైటింగ్. అంటే నేనేదో తోపు రైటర్ అని కాదు, బట్ అట్లీస్ట్ ఐ నో వాట్ టు ప్రజెంట్, వాట్ ఈస్ వర్కింగ్ అనేది. సో అట్లా ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. So people will bombard you with all kinds of things. So before approaching us, please be very critical about your own writing. ఒక 100 మందికి నరేట్ చేసి అంటే ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి దెన్ యూ కమ్. ఓకే. అంటే ఏం పిచ్ డెక్కే పంపించారా లేదంటే పిచ్ డెక్ అది కంపల్షనా? సి ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ కదా, ఇఫ్ ఐ హ్యావ్ టు అప్రోచ్ ఎనీ ఓటీటీ, ఫస్ట్ థింగ్ దే ఆస్క్ ఇస్ పిచ్ డెక్. ఓకే. యూ బెటర్ ప్రిపేర్ ఇట్ ఫస్ట్. ఓకే. సో అది ఇప్పుడు కంపల్షన్ అయిపోయింది ఇంకా పిచ్ డెక్ కంపల్సరీ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే.
అంటే కొంతమంది ఓన్లీ జస్ట్ సినాప్సిస్ పట్టుకొని వస్తారు. వాళ్ళకి పిచ్ డెక్ ఎలా చేయాలో కూడా తెలీదు చాలా మందికి. ఇప్పటికి కూడా చాలా మంది రైటర్స్‌కి. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అంటే హ్మ్. కొంతమంది బాగా చెప్తారు కానీ యూ హ్యావ్ టు ఓన్ ద స్కిల్స్. అంటే యూ హ్యావ్ టు హ్మ్. చేంజ్ అకార్డింగ్లీ. ఎలా అయితే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ప్రతి ఎలా అయితే చేసుకుంటారో అట్లా యూ హ్యావ్ టు ఇప్పుడు. అండ్ ద టెక్నాలజీ హ్యాస్ బికమ్ సో ఈజీ దీస్ డేస్, ఏఐ ఇదంతా. హ్మ్. సో యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్కేర్డ్ అబౌట్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్, న్యూ థింగ్స్. బట్ వన్స్ యూ సిట్ ఆన్ ఇట్, ఇట్స్ వెరీ ఈజీ. సో ఓకే. ఆర్టిస్టిక్ సైడ్ ఆఫ్ థింగ్స్. దానికేమన్నా ఒక సెపరేట్ ఏజెన్సీస్ లాగానే ఉన్నాయా పిచ్ డెక్‌లు చేయడానికి? సో ఇప్పుడు క్యాన్వా అని వచ్చింది. ఓకే. ఏఐలో చాలా పీడిఎఫ్స్ అన్నీ రెడీమేడ్ చేసుకోవచ్చు. హ్మ్. ఆల్ యూ నీడ్ ఈజ్ లిటిల్ బ్రెయిన్. కొంచెం ఆ టెక్నికల్ సైడ్ ఆలోచిస్తే యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. యూ హ్యావ్ చాట్ జీపీటీ, యూ కెన్ రైట్. నీకు ఎంత పిచ్చి ఇంగ్లీష్ వచ్చినా కానీ అందులో పెట్టేస్తే మంచిగా ఇస్తుంది నీకు. నోట్ చేస్తున్నా. ఎంత బ్యాడ్ గ్రాఫిక్స్ నువ్వు చేయాలనుకున్నా క్యాన్వాలో పెడితే అదొక మంచి డిజైన్ ఇస్తుంది. హ్మ్. సో అలా ఇఫ్ యూ నో 3-4 టూల్స్ యూ కెన్ క్రియేట్ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే. ఆల్ యూ నీడ్ ఈజ్ లిటిల్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ పేషెన్స్. చాలామంది కూర్చోరు, అది ప్రాబ్లం. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పారు లైక్ దేర్ విల్ బి స్ట్రిక్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్ అని చెప్పేసి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 100 మెంబర్స్ పంపిస్తే అందులో 10 సెలెక్ట్ అవ్వచ్చు. Yeah. బట్ ఈ మిగిలిన 90 మెంబర్స్‌కి విల్ దేర్ బి ప్రాపర్ రిప్లై ఫ్రమ్ యూ గైస్? విల్ ట్రై. అంటే నేను ఫస్ట్ వినను, ఎందుకంటే ఈ బ్రెయిన్ విల్ బి ఫ్రైడ్. అంటే లిటరలీ ఒక మంచి సినిమా చూసి ఎంత పాజిటివిటీ వస్తుందో ఒక బ్యాడ్ స్క్రిప్ట్ వింటే అంత నెగిటివిటీ వస్తుంది. సో యూ ట్రై టు రీటైన్ యువర్ ఎనర్జీస్. సో వీ హ్యావ్ ఎ టీమ్ హూ విల్ ట్రై అండ్ లిజన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బట్ ఫస్ట్ లాగ్ లైన్ సినాప్సిస్ చదివే వీ విల్ నో దిస్ విల్ వర్క్, దిస్ విల్ వర్క్, దిస్ విల్ నాట్ వర్క్ అని చెప్పేసి. అంటే వాళ్ళకు ఫీడ్‌బ్యాక్ ఇస్తారా మీరు? విల్ ట్రై. ఓకే. ఎందుకంటే దట్ ఈస్ మోర్ క్రూషియల్. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారు. దేర్ మైట్ బి సమ్ రిప్లై అని చెప్పేసి. సో, అది యెస్ ఆర్ నో అనేది ఒకటి వచ్చేస్తే గనక క్లారిటీ ఉంటుంది చాలా మందికి. No, a lot of people they approach us. We'll try our best to reply. Yeah. ఓకే. సో, మీరిప్పుడు చెప్పారు కదా! పైప్‌లైన్‌లోనే ఒక 8-9 ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి. సో, మీ కంటెంట్ క్యాలెండర్ ఎలా ఉంది అసలు? ఇప్పుడు ఎంత బిజీ ఉంది? See, we were developing అండి. అంటే our aim is to at least do 2 web series a year and 1 film. So we'll see. We are trying. We are very small team. వాళ్ళనే రిపీట్ చేస్తాం మేము. అంటే వెరీ ఆర్గానిక్. సో నాట్ ఇన్ ఎ హేస్ట్ టు డూ సంథింగ్ ఆర్ డూ గుడ్ వర్క్ అనేది ఒకటి ఉంది. సో ఓకే. అంటే ఇప్పుడు మేజర్ స్టేక్ హోల్డర్స్ ఎవరు ఇప్పుడు ఎంఎన్ఓపిలో? నేనే. ఇంక సోలో. మై బ్రదర్ ఓకే. రాజశేఖర్ మేడం. ఓకే. మీరు అండ్ రాజశేఖర్. అంటే మీరు ప్రొడక్షన్ వైస్. అండ్ ఈ స్క్రిప్ట్స్ క్రియేటివ్ నేను చూస్తాను. ఓకే. మై బ్రదర్ లిజన్స్ టు ఆల్ ద స్క్రిప్ట్స్ అండ్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇప్పుడు వినోద్ అన్నాడు, షర్విన్ అన్నాడు. ఓకే. సో లాట్ ఆఫ్ అదర్ co-directors, assistant directors. Lot of people who are traveling me from last 5 years, 3 years. So we have people who have good judgment. సో వాళ్ళు విని నెక్స్ట్ ఇది బాగుంది అంటే దెన్. ఓకే. సో, మీరందరూ డిస్కస్ చేసుకొని ఒకటి ఓకే అనుకుంటే దాన్ని మీరు పైప్‌లైన్‌లోకి తీసుకొస్తారు. అందరూ కాదు, ఒకరు ఓకే అనుకున్నా కానీ మళ్ళీ. బట్ టోటల్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంటుంది కదా! ఖచ్చితంగా అందరూ ఒక నోట్ మీదకి వచ్చిన తర్వాతే కదా దట్ కెన్ బి డన్. లేదా ఒక్కడు ఓకే చేసినా నా దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. మీ దగ్గరికి వస్తుంది. తర్వాత దాన్ని ఓకే. సో, ఎనీ స్పెసిఫిక్ మెయిల్ ఐడీ ఉందా దీనికి? ఎంఎన్ఓపిది మెయిల్ ఐడి ఉంది, బట్ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓకే. బట్ ద బెస్ట్ థింగ్ ఇస్ ఎంఎన్ఓపి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్ ద బెస్ట్. ఓకే. Or you can ping me on my Insta page or something. So ఓకే. సో, యూఆర్ యాక్సెసిబుల్ ఫర్ ద పీపుల్. I try and reply as much as possible. ఓకే. డన్ నవీన్. సో, బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, అంటే ఇప్పుడు అంటే మీరు యూ హ్యావ్ షేర్ సో మెనీ ఇన్సైట్స్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద ఓటీటీ, లేదంటే ఇవన్నీ కూడా చెప్పారు, బాగానే ఉంది, డన్. అయితే ఇది అంటే ఇప్పుడు దీన్ని ఒక కెరీర్‌గా చూస్ చేసుకొని వస్తారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక 15 ఇయర్స్ లండన్‌లో ఉన్న తర్వాత దీన్ని ఒక కెరీర్ పాత్‌గా చూస్ చేసుకొని వచ్చిన తర్వాత యూ హ్యాడ్ ఫేస్డ్ సమ్ బ్యాక్‌లాష్ యాస్ వెల్. అంటే బ్యాక్‌లాష్ ఇన్ ద సెన్స్ మోర్ ఆఫ్ నెగటివిటీ ఫేస్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ చూసారు. సో, అది ఎంత స్ట్రాంగ్‌గా నిలబడితేనే మీరు ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నారు. ఆబ్వియస్‌గా అంటే ఒక డైరెక్టర్‌గా వచ్చి ఒక ప్రొడ్యూసర్‌గా నిలబడగలిగారంటే ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ ప్యాషన్, అంతకుమించి ఏం లేదండి. యాజ్ యూ మెన్షన్ మేజర్ రెవెన్యూస్ కూడా అందులో అంటే మేజర్ మార్జిన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అని చెప్పన్నారు కదా! సో, ఇప్పుడు అంటే మీరు వచ్చిన ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఉన్న సిచ్యువేషన్స్ ఇండస్ట్రీ వేరు, ఇప్పుడు ప్రెజెంట్ 2025లో ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్ సినారియోస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా! సో, ఇప్పుడు కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే ఇండస్ట్రీకి
ఇంటూ ఎనీ క్రాఫ్ట్ అంటే ఒక డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ ఎనీ వాట్ ఎవర్ ద క్రాఫ్ట్ ఈస్. సో వాళ్ళకు ఉండాల్సిన కీ థింగ్స్ ఏంటి? సో ఇట్స్ అ టఫెస్ట్ ఇండస్ట్రీ వన్. సో వెరీ కాంపిటేటివ్. అన్లెస్ యూ ఆర్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూ కెనాట్ సర్వైవ్. అండ్ ఓవర్ నైట్ అయితే ఎవరికి రాదు. ఈవెన్ ఆదిత్య లైక్ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 5 to 10 years. సో వీ ఆల్ వెంట్ త్రూ దట్ గ్రిల్లింగ్. సో రెంట్ కట్టలేని పొజిషన్ నుంచి అండ్ వీఆర్ అర్నింగ్ ఇన్ గుడ్ నెంబర్స్. సో వన్ థింగ్ యూ షుడ్ హ్యావ్ ఈజ్ ఫస్ట్ టాలెంట్, సెకండ్ పేషెన్స్, థర్డ్ రెసిలియన్స్. అంటే ఇంకా the failure is not an option, so you have to be persistent. So once you get the break you will learn a lot. And your leap, and have you read Atomic Habits book? Like there is the graph anamata, so it's called Death Valley అని ఒకటి ఉంటుంది. అది క్రాస్ అయినామంటే యూ విల్ బీ ఇన్ అంటే అందరు గ్రాఫ్ ఇలా వెళ్తుంటుంది అనుకుంటారు అందరు, కానీ వర్క్ చేసేటోడిది ఇలా మెల్లగా పడుకొని వెళ్తుంటుంది అన్నమాట. అంటే ఎంతకి సంపాదించాలి. బట్ వెన్ యూ గో బియాండ్ యువర్ ప్యాషన్, ఒక లైన్ ఆఫ్ ఇది ఉన్నదే, ఒక వ్యాలీ ఉంటుంది అనమాట. ఆ వ్యాలీ క్రాస్ చేస్తే యూ గో రియలీ అప్. సో వన్స్ యూ క్రాస్ దట్ వ్యాలీ యువర్ గ్రోత్ రేట్ విల్ బి లైక్ స్కై రాకెటింగ్. ఓకే. సో అంటిల్ దట్ పాయింట్ యూ నీడ్ టు బి పేషెంట్. ఆ వ్యాలీని తీసుకునే ఓపిక ఉండాలి, ధైర్యం ఉండాలి, థిక్ స్కిన్ ఉండాలి. అండ్ అంటే లైక్ యూ సెడ్ నెగిటివిటీ వచ్చినప్పుడు కింద పడిపోవద్దు, పాజిటివిటీ వచ్చినప్పుడు ఎగిరిపోవద్దు. అంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్. దట్స్ ఓకే. అంటే ఇవన్నీ పర్సనాలిటీ వైజ్ ఉండాల్సినవి, అంటే పర్సనాలిటీ ఇన్ ద సెన్స్ లైక్ మైండ్ సెట్ వైజ్ ఉండాల్సిన థింగ్స్ ఇవన్నీ. ఫస్ట్ ఉండాల్సిన టాలెంట్, తర్వాత ఇవన్నీ ఉండాలి. అంటే టాలెంట్ అండ్ మైండ్ సెట్ మాత్రమే కాకుండా పరిచయాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇండస్ట్రీలో. ఎస్ 100%. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ మేక్ కాంటాక్ట్స్. అంటే ఒకసారి నీ దగ్గర మెటల్ ఉందని తెలిస్తే ఆబ్వియస్లీ పీపుల్ విల్ కాంటాక్ట్ యూ, పీపుల్ వాంట్ టు వర్క్ విత్ యూ. సో ఆబ్వియస్లీ సేమ్ వే ఎవడైతే పనికిరాడన్నా అంతే దూరంగా ఉంచుతారు. దే విల్ నాట్ వేస్ట్ దేర్ టైమ్. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇన్ యూ, పీపుల్ విల్ డెఫినెట్లీ మీట్ యూ. ఓకే. యా. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, హోమ్ టౌన్ గురించి ఒక 3 థింగ్స్ చెప్పండి. లైక్ రాజీవ్ కనకాల అంటే నాకు తెలిసి లాస్ట్ ఒక 10 yearsలో రాజీవ్ కనకాల చివరి వరకు ఉండే సినిమా ఇదేనా, సిరీస్ ఇదేనా? ఆయన చివరి వరకు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు కదా. ఓకే. అండ్ నాస్టాల్జియా అంటే మోర్ ఆఫ్ ఇది ఒక యూఎస్ఏ కొడుకుని యూఎస్ఏ పంపించాలనుకున్న ఒక తండ్రి కథలాగా చూపిస్తున్నారు ప్రజెంట్ ట్రైలర్ కానీ ప్రమోషనల్ కంటెంట్ ఇదంతా కూడా. సో ఇది అంటే మోర్ ఆఫ్ 90s థీమ్, అంటే 90s ఇన్ ద సెన్స్ ఆ టైమ్ లైన్ థీమ్ ఇదంతా కూడా. అంటే అప్పుడు జరిగే కథనే, 90sలో జరిగే కథనే, కానీ 90sకి దీనికి సంబంధం లేదు. వెబ్ సిరీస్ 90s అంటలేదు, టైమ్ లైన్ 90s అంట. జస్ట్ ఆడియన్స్ కి క్లియర్ అదే. సో ఈ టైమ్ లైన్ విషయంలో అంటే ఇది ప్రొడక్షన్ వైజ్ అంటే మీరు కంపల్సరీ ఏదో పెద్ద అంటే ఒక క్యాన్వాస్ చూపించాల్సిన అవసరం లేదు, కానీ బట్ టైమ్ లైన్ అనేది కొంచెం ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి, అంటే మెన్షన్ ద సెన్స్ అక్కడ రెసిప్రోకేట్ చేయాల్సింది ఉంటుంది అక్కడ ఆన్ స్క్రీన్ ఇదంతా కూడా. సో ఆ విషయంలో ఎంత కేర్ తీసుకున్నారు? ఐ మీన్ ఇట్ షోస్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ వీ హెవ్ డన్. అంటే అన్నీ కేర్ తీసుకునే చేసామంటే ఆ టైంలో జరిగే. సో ఎవ్రీ ఎపిసోడ్ హ్యాస్ అ థీమ్ అనమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ ఈజ్ అబౌట్ వరల్డ్ కప్, సెకండ్ ఒకటి ఇంకోటి ఎడ్యుకేషన్, లవ్, అలా ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్కటి ఉంటుంది. ఓవరాల్ థీమ్ ఏంటంటే దెర్ ఇస్ అ వెరీ సటిల్ మెసేజ్ as well లాస్ట్కి. అంటే హౌ వి ట్రీట్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిఫరెంట్లీ అనేది ఒకటి చిన్నది ఒకటి వస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో యా. ఎన్ని ఎపిసోడ్స్ ఇది? 5. ఓకే. యావరేజ్ రన్ టైం 25 to 30 minutes. ఓకే, దట్స్ డీసెంట్. Yeah. ఎందుకంటే ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్లో ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour ఉంటుంది. రెగ్యులర్లీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఫార్మాట్ అదే. మినిమం 50 to 1 hour అనేది మినిమం ఏమో అది. ఓకే. సో ఫైనలీ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హోమ్ టౌన్ గివ్స్? It leaves you with a pleasant feeling. You will relate to it. మనం అందరము మోస్ట్లీ 90s వాళ్ళందరూ వాళ్ళకి జరిగిన ఆ టైంలో జరిగిన సేమ్, అరే నాకు కూడా ఇలా జరిగింది అనేది రిలేట్ అవుతారు. అండ్ ఇట్స్ ఫనీ, ఒక కామిక్ ఎలిమెంట్ ఉంది, అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక సీరియస్ మెసేజ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఆల్సో ఇస్ దేర్. సో యూ ఫీల్ నైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. ఐఎమ్ షూర్ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు కంప్లీట్గా ఫినిష్ చేస్తారు. అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్.
ఓకే. బింజ్ వాచ్ చేస్తారు. సో ఏప్రిల్ 4th కదా రిలీజ్? ఏప్రిల్ 4th ఇస్ రిలీజ్. హైలైట్ ఏంటంటే సురేష్ బుబ్లీస్ మ్యూజిక్ ఇరగదీశాడు. ఆయన ఈ మధ్య మొన్న ఇది జాక్ మూవీలో కూడా మంచి సాంగ్ అది చేశాడు. కిస్ సాంగ్, అది కూడా బాగుంది వినడానికి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇలాగే మంచి టాలెంట్ ఎంఎన్ఓపి ద్వారా ఇంకా మరింత మంచి టాలెంట్ డైరెక్టర్స్ని, టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మీ డైరెక్షనల్ ప్రాజెక్ట్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తే అది ఏంటా అని చెప్పి కొంచెం క్యూరియాసిటీ అయితే, అంటే మీరు 3000 BC అన్నారు కదా, సో అది కొంచెం 300 BC అన్నారు కదా, అది మోర్ ఆఫ్ క్యూరియాసిటీ రైజ్ చేసింది. సో విల్ బి వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. గ్లాడ్.